తెరిచింది హేమ. తూలుతూ శ్రీరామ్ వచ్చేసరికి నిర్ఘాంతపోయింది. మొదటిసారిగా అతడిని చూడటంతో విపరీతమైన బాధ కలిగి షూస్ కూడా విప్పకుండా మంచం మీద అడ్డంగా పడిపోయిన అతని వంక చూస్తూ, ఎప్పుడూ లేనిది డ్రింక్ తీసుకోవటం ఏంటి? పార్టీలలో ఎందరు బలవంతం చేసినా తను కల్పించుకొని చెప్పినా అరపెగ్గు కూడా తాగని మనిషి ఇలా తాగి రావటం ఏంటి? ఆయన ఈ మధ్య అదోలా ఉంటున్నారు. బిజినెస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంకుల్ అని రాఘవ్ గారిని అడిగితే, అలాంటివేవీ లేవన్నారే, మరి ఎందుకు ఇలా నర్వస్గా ఉంటున్నారు? నిద్ర కూడా పోవటం లేదు, తనతోనూ అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు బాధగా అనుకుంది హేమ. ఒంట్లో బాగుండటం లేదా? డాక్టర్ని పిలిపించనా అని పదే పదే అడిగితే, అవసరం లేదు, నన్ను విసిగించకు అన్నాడు కటువుగా. దాంతో మౌనం వహించాల్సి వచ్చింది. అన్నిటికన్నా వింతేమిటంటే దీప్తితోనూ మాట్లాడటం లేదు. దీప్తి పలకరించినా విననట్లే వెళ్ళిపోతున్నారు. అప్పుడప్పుడు మాత్రం దీప్తి నిద్రపోయాక దాని ముఖం చూస్తూ కూర్చుంటున్నారు. దేనికి ఇలా చేస్తున్నారు? దీప్తి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తనకు దూరం అయిపోతుందనా? అంతే అయి ఉంటుందా? కానీ ఇది లోక సహజమే కదా. వచ్చే అల్లుడిని ఇల్లరకం తెచ్చుకొని బిజినెస్ అంతా అప్పచెప్పేస్తానన్నారు కదా, అది ఇప్పుడు జరుగుతుందనా? ఇన్నాళ్ళు కష్టపడి నిర్మించుకున్న ఈ మహాసామ్రాజ్యం తన చేతి నుంచి జారిపోతుందన్న బాధ అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయనకి ఆస్తిపాస్తుల కన్నా దీప్తి అంటేనే ప్రాణం కదా. ఏ విషయాన్నైనా తనతో షేర్ చేసుకునే మనిషి తనలో తనే కుమిలిపోతున్నారేంటి? దీప్తితోనూ అలాగే ఉంటున్నారు. దీప్తి ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవటం లేదు. ఏదో జరుగుతుందన్న అనుమానం భయపెడుతోంది. ఈ జరగబోయే పరిణామం మంచిదో చెడ్డదో పలు రకాలుగా ఆలోచనలతో హేమ ఉక్కిరి బిక్కిరి కాసాగింది. తమ ఆఫీసులో వారం భారంగా గడిచింది. ఏదో ఒకసారి తాగాడులే అనుకుంటే అది మళ్ళీ మళ్ళీ రిపీట్ కావటం హేమను అతలాకుతలం చేయసాగింది. దీప్తితో ఆ విషయమే అంటే, నాన్నకు మంచేదో చెడేదో తెలియదా? ఆయన చెప్పేంత వరకు మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే సరి అని నచ్చ చెప్పింది తల్లికి. తాగొచ్చినప్పుడు కాకుండా వీళ్ళు చూసుకుని నిలదీద్దామనుకుంది. కానీ పని వాళ్ల ముందు సీన్ క్రియేట్ కావటం ఇష్టం లేక మౌనం వహించిందామె. తమ ఆఫీసులో అడుగు పెడుతున్న శ్రీరామ్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది మనోజ్ఞ. ఆనందంగా ఎదురెళ్ళి, బాగున్నారా అంకుల్ అంటూ అడిగింది. ఆయన తలెత్తి ఎవరో అపరిచితురాలను చూసినట్లు చూసి అనేసరికి ఆమె మనసు చివుక్కుమంది. ఈ గొప్పవాళ్ళు ఒక్క కనుచూపుతో తమకిష్టం లేని వారిని ఆమెను దూరంలో ఉంచుతారు అనుకుంటూ తన సీట్లోకి పోయి పనిలో మునిగింది. దీప్తి గురించి ఎన్నో అడగాలనుకుంది. తనతో మాట్లాడినంత బిజీ ఏంటని దెబ్బలాడదామనుకుంది. కానీ శ్రీరామ్ వైఖరి తెలియని హద్దులేవో చెప్పక చెబుతుండటంతో మనసును కట్టడి చేసుకుంది. ఇంతలో బయటకు వచ్చిన కృష్ణ మనోహర్ సోఫాలో కూర్చున్న శ్రీరామ్ని చూస్తూనే, అరే మీరా, ఇక్కడే కూర్చుండిపోయారేమిటి? రండి లోపలికి అన్నాడు. తర్వాత మనోజ్ఞ వంక చూస్తూ, కూర్చోకపోతే నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా అన్నాడు గట్టిగా. తెల్లబోయింది మనోజ్ఞ. వెంటనే నోట మాట రాలేదామెకి. అతని అకారణ కోపానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రీరామ్ అతను క్యాబిన్లోకి వెడుతుంటే చూస్తూ కూర్చుండిపోయింది. ఆయన్నెవరు కలవడానికి వచ్చినా ఆ విషయం రిసెప్షనిస్ట్ కదా చెప్పాలి. ఆ సంగతి తెలియదా? తనను కోపడటం ఏంటి? అతడి సహాయం తీసుకున్నందుకు తేలికైపోయామా అనుకోగానే ఆమెకు తన అసహాయత మీద, తమ పేదరికం మీద కోపం ముంచుకొచ్చింది. కాబోయే మావగారి ముందు తన లెవెల్ చూపించుకునే ప్రయత్నమేమో. కంటి చూపుతో శాసించే శ్రీరామ్ అపాయింట్మెంట్ దొరకటమే దుర్లభం అంటారు. మరి అంతటి వ్యక్తి వచ్చి వెయిట్ చేస్తూ కనిపించటం వల్ల కోపం వచ్చి ఉంటుందేమో అని తనకు తాను నచ్చజెప్పుకుంది మనోజ్ఞ. అవసరం మనిషిని లొంగ తీసుకోవటమే కాదు, కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టి ఆటాడిస్తుంది. కూర్చోండి అన్నాడు కృష్ణ మనోహర్ శ్రీరామ్తో. అతను కూర్చుంటూ క్యాబిన్ అంతా చూశాడు. విశాలంగా ఉన్న ఆ రూమ్లో ఏ పర్ఫ్యూమ్ వాడారో గాని పరిమళ భరితంగా ఉంది. అతి పెద్దగా ఉన్న గ్లాస్ టేబుల్ మీదున్న ఫ్లవర్ వాజ్లోని పువ్వులు ఎంతో తాజాగా నవ్వుతూ పలకరిస్తున్నాయి. కృష్ణ మనోహర్ తన సీట్లోకి వెళుతూ వెనిషియల్ బ్లెండ్స్ రోప్ని లాగి మరీ కూర్చున్నాడు. గ్లాస్ డోర్లోంచి అవతలి వారికి తాము కనిపించకుండా ఉండాలని అతడు రోప్ లాగగానే బాస్ ఆర్డర్స్ని టక్కును ఫాలో అయ్యే స్టాఫ్లా వీల్స్ టపటపమంటూ కిందకొచ్చేసి రూమ్ని డిమ్ చేశాయి. తన రివాల్వింగ్ చైర్ని జరుపుకుంటూ స్విచ్ వేసేసరికి కాంతివంతమైంది రూమ్ అంతా. మూత పెట్టి ఉన్న మంచినీళ్ల గ్లాసుని అతని ముందుకి తోస్తూ, ప్లీజ్ హ్యావ్ ఇట్ అన్నాడు కృష్ణ మనోహర్. ఏసీ రూమ్ అయిన చెమటలు అలుముకున్నాయి శ్రీరామ్ నుదుటిన. కర్చీఫ్ తీసి సుతారంగా అద్దుకుంటూ ఆ గ్లాసును అందుకొని నీళ్లు తాగాడు. చెప్పండి అంకుల్, కాఫీనా, కూల్ డ్రింకా, ఏది ప్రిఫర్ చేస్తారు? మర్యాదగా అడిగాడు. ఓ పెద్ద మర్యాద.
ఇలాగే మీ అమ్మాయిని ప్రేమించవచ్చా కూడదా అని ముందే అడుగుంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు కదా అనుకున్నాడు. అంతలోనే తానేం చెప్పాలని ఇక్కడికి వచ్చింది గుర్తుకు రాగానే కోపం చల్లారిపోయింది శ్రీరామ్లో. సూటిగా చెబితే సరి అనుకుంటూ, కృష్ణ, నేను మీ ఊరికి వచ్చి క్షమాపణ అడుగుతాను. హేమకి దీప్తికి జరిగిందంతా చెబుతాను. సరిపోతుందా అన్నాడు వహాన్ని అణుచుకుంటూ. ఓహో, 4 గోడల మధ్య వాళ్ళని కన్విన్స్ చేస్తారు అంతేనా? దానివల్ల ఒరిగేదేంటి? నేను కోరుకుంటున్నది గుర్తింపు, నలుగురికి మిమ్మల్ని ధైర్యంగా పరిచయం చేయటం. అది చేయగలరా అని కదా నా ప్రశ్న. దీర్ఘంగా నిశ్వసించి, నలుగురిలో చెబుతాను సరే అన్నాడు శ్రీరామ్. దానివల్ల తర్వాత జరిగేదేంటో ముందే ఊహించారా? ఊహించాను. నా వాళ్ళకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకునే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను అన్నాడు బలహీనంగా. ఓహో, ఇంతకాలం వాళ్ళ ప్రేమ పట్ల అపనమ్మకం ఉండేదా? కావాలనే రెట్టించాడు కృష్ణ మనోహర్. నిజంగా ప్రేమించే వాళ్ళు మన బలాన్ని బలహీనతలని ప్రేమించగలగాలి. అదే తెలుస్తుంది. రోట్లో తలపెట్టాక పోటు తప్పదన్నట్లు అన్నాడు శ్రీరామ్. మీ వాళ్ళ సంగతి సరే, మరి మీ పరువు ప్రతిష్టల మాటేంటి? అది మీ బిజినెస్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో గెస్ చేశారా? రెచ్చగొడుతున్నట్లు అడిగాడు కృష్ణ మనోహర్. ఈ 15 రోజులుగా రకరకాల కోణాల్లో ఆలోచించాను. దాచిపెట్టిన నిజం, పాతిపెట్టిన బీజం ఏనాటికైనా బయటపడతాయి. ఇక నా పరువు ప్రతిష్టల సంగతి అంటావా? కొత్తలో వింతగా చెప్పుకున్నా 4 రోజుల్లో పాతబడిపోతుంది బిజీ లైఫ్లో. నాకో సంగతి తెలియవచ్చింది దీనివల్ల. సెకండ్ సెటప్లు, అక్రమ సంబంధాలు చాలా మందిలో సర్వసాధారణమైపోయాయని, వాటిని తమ ప్రెస్టేజ్గా భావిస్తున్నారని తెలిసింది. ఇన్నాళ్ళు ఇలాంటి వాటిని పట్టించుకోలేదు గనక తెలియలేదు. ఇక బిజినెస్ సంగతి అంటావా? నేనెంతవరకు సంపాదించింది మరో 4 తరాల వరకు సరిపోతుంది. విషయం తెలిసి బిజినెస్లో నష్టం వచ్చినా భరించలేనంతగా ఏమీ ఉండదు. ఎలాగో మరో 10 ఏళ్లలో అన్నీ పక్కకు నెట్టి ప్రశాంతంగా జీవితం గడపాలనుకుంటున్నాను. అదేదో కాస్త ముందుగా జరగాలని రాసిపెట్టి ఉందేమో. నాకున్న ఆస్తిపాస్తుల్ని నీకు దీప్తికి చెందేలా వీలునామా రాసి నా వారసులుగా మిమ్మల్ని నేనిప్పుడే ప్రకటించడమే అన్ని విధాలా బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చేశాను. ఎటొచ్చి ఎంతో ఆత్మాభిమానం కల మైథిలి నన్ను క్షమిస్తుందో లేదో అన్నదే కలవరపెడుతోంది. హేమ కూడా చాలా సెన్సిటివ్. తను ఎలా రియాక్ట్ అవుతుందోననే భయంగా ఉంది. తెలివిగలది, ఈ కాలపు అమ్మాయి కాబట్టి దీప్తి క్షమించగలదేమో. క్షమించినా శిక్షించినా ఆనందంగా స్వీకరిస్తాను. చేసిన తప్పుకి ఈ లోకంలోనే శిక్ష అనుభవిస్తే నా మనసు తేలిక అవుతుంది. కొందరికైనా అది గుణపాఠంగా మారి అలాంటి తప్పులకు దూరంగా ఉంటారు. ఇతరులు చేసే వంచన కన్నా మనకి మనం చేసుకునే ఆత్మవంచన ఎక్కువ హానికరం కదా. ఇక నుంచైనా నిజాయితీగే నన్ను కాపాడుతుంది అన్నాడు శ్రీరామ్. తన మనసులో బాధంతా చెప్పేయటంతో అతనికి ఇప్పుడెంతో తేలికగా ఉంది. ఏ శిక్ష అయినా నేను రెడీ అన్నట్లు కూర్చున్న అతని వంక చూస్తూ ఉండిపోయాడు కృష్ణ మనోహర్. లోలోన కూతురి మీద అతనికున్న ప్రేమకి కదిలిపోయాడు. అతని పశ్చాత్తాపంలోని నిజాయితీ మనసుని కెరటంలా బలంగా తాకింది. నలుగురిలో వాళ్లకు ఒక్కసారిగా అంత షాకింగ్ న్యూస్ చెప్పడం దేనికి? ముందుగానే చెప్పి వారిని మెంటల్గా ప్రిపేర్ చేయటం మంచిదేమో అన్నాడు కృష్ణ మనోహర్ సాలోచనగా. అదే సబబు అనిపించి ఆలోచనలో పడ్డాడు శ్రీరామ్. ఈ నెల 15వ తారీఖున దీప్తి బర్త్డే. ఈలోగా చెప్పేస్తాను ఓ నిశ్చయానికి వచ్చినట్లుగా అన్నాడు శ్రీరామ్. అలాగే, ఆ పని చేయండి కృష్ణ. మీ అమ్మని క్షమాపణ అడుగుతాను గాని నువ్వు నన్ను క్షమించగలవా బాబు అడిగాడు అతను తలొంచుకొని. తీక్షణంగా చూశాడు కృష్ణ మనోహర్. అతని చూపుల్లో చూపు కలపలేక అక్కడి నుంచి కదిలాడు శ్రీరామ్. క్యాబిన్లోకి వెళ్లే ముందు ప్రపంచంలోని అలజడినంతా మూటగట్టుకుని వెళ్ళినట్లున్న శ్రీరామ్ ఎంతో తేటబడిన వదనంతో బయటకు రావటాన్ని గమనించిన మనోజ్ఞ ఈ గొప్ప వాళ్ళవన్నీ కళాకళలు అనుకుంది. 10 రోజుల్లో ఇక దీప్తి బర్త్డే ఉందనక శ్రీరామ్లో టెన్షన్ మొదలైంది. మనసును తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం చాలా ప్రయత్నమే చేయవలసి వచ్చింది శ్రీరామ్కి. ఈ ఆదివారం మనం శ్రీశైలం వెడుతున్నాం. నువ్వు దీప్తి రెడీగా ఉండండి అన్నాడు హేమతో ఆఫీసుకు వెళుతూ. హేమ తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. ఈ మధ్య అతను తాగుడుకు దూరంగా ఉండటం, మళ్లీ ఆఫీస్ పనుల్లో బిజీ కావటం గమనించి ఆ మాత్రానికే తృప్తి పడింది. సరదాగా ఎక్కడికైనా వెడితే కాస్త రిలాక్సినేషన్ దొరుకుతుంది కదా అని ఎన్నోసార్లు అనాలనుకుని కూడా ధైర్యం చేసి అనలేకపోయింది. అలాంటిది అతను తనకు తానే ప్రోగ్రాం వేసేసరికి ఆమెలో ఆనందం అర్ణవమైంది. దీప్తి అంటూ పరుగున వెళ్లి కూతురితో ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంది. చాలా రోజుల తర్వాత తల్లి ముఖంలో ఆనందం చూసిన దీప్తి మనసు తేలికైంది. ఆదివారం రానే వచ్చింది. కారులో బయలుదేరారు.
ముందుగానే ఏర్పాటు చేసుకున్న గెస్ట్ హౌస్లో సామాన్లన్నీ పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కోకుండా శివలింగాన్ని ధూళి దర్శనం చేసుకొని మళ్ళీ గెస్ట్ హౌస్కి వచ్చేశారు. తర్వాత స్నానాదులు ముగించుకొని రత్నగర్భ వినాయకుడిని దర్శించి గుడిలోకి వెళ్ళారు. దైవ దర్శనంతో శ్రీరామ్ మనసు మరింత ప్రశాంతమైంది. సాయంత్రం వరకు తిరిగి గెస్ట్ హౌస్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నారు. వాళ్ళు లేచాక, నేనిప్పుడు చెప్పబోయే విషయం మిమ్మల్ని ఇద్దరిని బాధిస్తుందని తెలుసు, నన్ను అసహ్యించుకుంటారని తెలుసు. మీ దగ్గర ఈ రహస్యం దాచానన్న అపరాధ భావన ఎప్పుడూ వెంటాడుతుంది. ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి. విన్నాక మీరు నాకు ఏ శిక్ష వేసినా భరించడానికి సిద్ధం అన్నాడు అతను మెల్లగా. ఏంటండి ఈ మాటలు? అంది హేమ భయంగా. దీప్తి తల్లి చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ ధైర్యం కలిగేలా నొక్కింది. నా చిన్నతనం అంతా పేదరికంలో గడిచింది. ఎంతో డబ్బు గడించి నా వాళ్ళని సుఖపెట్టాలని చాలా పట్టుదలగా ఉండేది. లేమి వల్ల పొందిన అవమానాల వల్ల మంచి జీవితం కావాలంటే చదువు, ఉద్యోగం ఉండి తీరాలన్న నిజం గ్రహించాను. అందుకే అభిమానాన్ని పక్కకు నెట్టి ఎదురింటి సాంబశివరావు మామయ్య అందించిన సహాయంతో చదువుకుంటూ వచ్చాను. బాగా సంపాదించి ఆయన రుణం తీర్చాలని నేను అనుకున్నాను. ఆయనేమో నన్ను అల్లుడుగా చేసుకోవాలని సహాయం చేశారు. ఆయన కూతురు మైథిలి. నేనంటే ఆమెకి ఇష్టం. బావా బావా అంటూ వెంట తిరిగేది. మైథిలిని నా చెల్లెలు సుమని ఒకేలా చూసేవాడిని. పెద్దదవుతున్న కొద్దీ మైథిలి సిగ్గుతో నన్ను తప్పించుకొని తిరుగుతుంటే నాకు హాయిగా ఉండేది. మైథిలి అంటే అభిమానమే కానీ జీవిత భాగస్వామిగా ఊహించుకోలేకపోయేవాడిని. కర్మ కొద్దీ ఒకరోజు పెళ్లి సందర్భంగా మద్యపానం చేశాను. ఆ మైకంలో మైథిలి మీద అఘాయిత్యం చేశాను. చాలా కుమిలిపోయాను. తప్పునిక పెళ్లితోనే సవరించుకోవాలేమోనన్న ఆలోచన వచ్చేలోగానే బాస్ కూతురైన హేమ నుంచి ఫోన్ రావటం, చావు బతుకుల్లో ఉన్న ఆమె తండ్రి అర్థించేసరికి కృతజ్ఞత వలనైతేనేం, భవిష్యత్తులో నేను కన్న కనల్ని నిజం చేసుకోవటానికైతేనేం మైథిలి విషయం చెప్పకుండా నేను పెళ్లి అంగీకరించవలసి వచ్చింది. డబ్బు సాయం చేసి చేసిన తప్పుని సవరించుకోవాలని వెళ్ళాను గాని అప్పటికే మైథిలి గర్భం ధరించిందని తెలియగానే స్టన్ అయిపోయాను. స్వార్థంతో పాషాణంలో ప్రవర్తించి దాదాపు పారిపోయి వచ్చేశాను. పరిస్థితులు కాస్త సద్దుమణిగాక వెళ్ళి వాళ్ళకు నచ్చజెప్పాలనుకుంటే ఊళ్ళో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించడం, అందులో మా వాళ్ళంతా బూడిదైపోవటం. అంతే, ఇక ఆ ఊరితో బంధం తీరిపోయిందనుకున్నాను. ఆ రహస్యం నాతో పాటు సమాధైపోతుందనుకున్నాను. అయితే దీప్తి తాను కృష్ణమనోహర్ని ప్రేమించానని వాళ్ళ పెద్దలను కలవమని అడ్రస్ ఇచ్చింది. ముందుగా వెళ్ళి ముహూర్తం పెట్టించి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకుని వెళ్ళాను. తీరా వెళ్లేసరికి కృష్ణ తల్లిగా మైథిలి కనిపించింది. మిన్ను విరిగి మీద పడ్డట్లు ఫీల్ అయ్యాను. అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమేంటని విలవిల్లాడాను. దీప్తిని బతిమాలాను మనసు మార్చుకోమని. వినకపోయేసరికి కృష్ణని కన్విన్స్ చేయాలని వెళ్ళి అతనితో మాట్లాడాను. మైథిలిని భార్యగా, తనని కుమారుడిగా లోకానికి పరిచయం చేయగలిగే ధైర్యం ఉందా అని నిలదీశాడు. చాలా కలవరపడ్డాను, మీరేమనుకుంటారోనని. పరువు పోతుందని నిద్రాహారాలు మాని ఆలోచించాను. డిప్రెషన్లో తాగుడికి దగ్గరయ్యాను. హేమ, దీప్తి, నేను చేసిన ఆ తప్పు క్షమించరానిదే. కానీ మీరు క్షమించగలిగితే ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు మరొకడుండడు అన్నాడు శ్రీరామ్ కన్నీరు మున్నీరవుతూ. హేమలో ఎలాంటి స్పందన లేకపోయేసరికి కంగారుగా దీప్తి వంక చూశాడు శ్రీరామ్. ఆమె ముఖము అభావంగా ఉండటంతో వాళ్ళు ఆలోచించుకునేందుకు కొంత వ్యవధి అవసరమనుకుంటూ తల వంచుకొని కూర్చుండిపోయాడు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నమ్మకం ఒక్కసారే చెదిరిపోయేసరికి తట్టుకోలేకపోయినా నిదానంగా ఆలోచనలో పడింది హేమ. తమకు డబ్బున్నా శ్రీరామ్ తమను ఏనాడు బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించకపోవటం, తనకై తానే అతనికి దగ్గర కావటం కళ్ళ ముందు కదిలాయి. తన తండ్రి ఎలాగూ చెప్పే ఉంటాడని తన ప్రేమ సంగతి కానీ బ్రేకప్ సంగతి కానీ తను ఎప్పుడూ చెప్పలేదు. అతనికి తెలిసినా ప్రస్తావించలేదు. అలాంటి సంస్కారవంతుడిని ఏదో యాక్సిడెంటల్గా జరిగిన తప్పు వల్ల క్షమించలేకపోతే ఇక తన సంస్కారం మాటేమిటి? దీప్తి కోసమైనా క్షమించక తప్పదు కదా. తమ ఇన్నేళ్ల కాపురంలో అతని వల్ల బాధపడిన సందర్భమే లేదు. తను విరివిగా చేసే దాన ధర్మాలు ఇష్టం లేకున్నా తన కోసం అతను అలవాటు చేసుకున్నాడు. అతను ఇప్పుడైనా చెప్పకపోతే తనకు తెలిసేదే కాదు. అతను ఆ విషయాన్ని ఎలాగోలా రహస్యంగా ఉంచే ఛాన్స్ ఉన్నా నిజాయితీగా తప్పు ఒప్పుకున్నాక క్షమించకపోతే తన ప్రేమకు విలువేంటి అనుకుంది హేమ. ఇక తాత్సర్యం చేయకుండా శ్రీరామ్ దగ్గరికి వెళ్ళింది. అతడు ఆమె కళ్ళల్లోకి ఆత్రంగా చూశాడు. ఆ కళ్ళు దయాపారవారాల్లా కనిపించేసరికి ఊపిరి పీల్చుకున్నాడు. ఏమండి, మనకి క్షమాపణలు ఎందుకు గాని నిజానికి మనమంతా క్షమాపణ అడగాల్సింది మైథిలి అక్కనే. తెలుసో తెలియకో ఆమె జీవితాన్ని నేను లాక్కున్నట్లయింది. ఈ అపధారాన్ని ఆమె క్షమించగలిగితే నాకు మనశ్శాంతి అంది.
అది వినగానే అతని కళ్ళల్లోకి నీళ్ళొచ్చేశాయి. దీప్తి ఏమంటుందో అనుకుంటూ ఆమె వంక చూశాడు శ్రీరామ్. అతడి కళ్ళల్లో కదలాడుతున్న భయాన్ని, ఆదుర్దాన్ని చూడగానే దీప్తికి బాధ అనిపించింది. తండ్రి కన్నీళ్లను తుడుస్తూ, మీరిద్దరూ నన్ను క్షమించాలి అంది ఇద్దరి వంక చూస్తూ. ఆ మాటలకు ఆమె వంక అయోమయంగా చూశాడు శ్రీరామ్, హేమలు. నేను ప్రేమించింది కృష్ణనే కానీ కృష్ణ మనోహర్ని కాదు. ఒకసారి మనోజ్ఞ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మొదటిసారి అతను చూశాను. చాలా ఆత్మీయంగా ఒకసారి మన ఇంటికి తీసుకువచ్చాను. అతడు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చాను. అతనికి మన ఆల్బమ్ చూపించాను. అతడు ఆలోచనలలో పడ్డాడు. ఆ తర్వాత మా మధ్య స్నేహం పెరిగింది. మీ గురించి ఎక్కువగా అడిగేవాడు. ఒకరోజు నాతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాడు. దీప్తి, ఇన్ని రోజులు మన పరిచయంలో నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఎవరికైనా అన్యాయం జరిగితే సహించవని, అయితే నీ ప్రాణ సమానులు ఎవరైనా తప్పు చేసినా అలాగే స్పందిస్తావా అని అడిగాడు. ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు కానీ ఆ తప్పు ఎలా, ఎందుకు జరిగిందన్నది, అందుకు వాళ్ళు ఎంతవరకు కారకులు అన్నది మాత్రం ఆలోచిస్తాను అన్నాను. అప్పుడు అతను మీరు తన తల్లికి చేసిన అన్యాయం గురించి చెప్పాడు. నిర్ఘాంతపోయాను. వెంటనే నిలదీసి అడుగుదామని ఆవేశపడ్డాను. కానీ అతను వారించాడు. నిజానిజాలు తెలియాలంటే మనిద్దరం ప్రేమికులమన్న భావం కలిగించాలి. అప్పుడు కానీ మీ నాన్న భయపడడు. నేనే డైరెక్ట్గా అడిగితే భరించలేడు. పరువు కోసం నన్ను అంతం చేసినా చేయొచ్చు. అదే నీ ప్రేమికుడిగా పరిచయం అయితే అలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. నీ మనస్సు నొప్పించలేక ఆయన చేసిన తప్పు ఆయన్ని ఎలా మార్చిందో మనకు తెలియదు కదా. నీ సహకారం ఉంటే ఆయనతో నిజం కక్కించగలను అన్నాడు కృష్ణ మనోహర్. నిజం చెప్పు, నువ్వు మా నాన్న నుంచి కోరుకుంటున్నదేంటి అని అడిగాను. నాకు మీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు, కేవలం గుర్తింపును కోరుకుంటున్నాను. మా వ్యక్తిత్వాలతో నేను మా అమ్మ సంపాదించుకున్న మంచి పేరు మాకున్నా, చిన్నతనం నుంచి నేను ఎదుర్కొన్న అవమానాలను మర్చిపోలేక మాత్రమే ఈ గుర్తింపును ఆశిస్తున్నాను. నన్ను పతిత కొడుకుగా, తండ్రి ఎవరో తెలియని సంతానంగా, లోకువుగా చూశారు. అలాంటి చెడ్డ పేరుతో నేను, నా వారసులు బతకూడదు. మాకు గౌరవప్రదమైన గుర్తింపు కోసమే నా తాపత్రయం అంతా అన్నాడు. అతడి మాటల్లోని నిజాయితీకి కదిలిపోయాను. వెంటనే వచ్చి మిమ్మల్ని నిలదీయాలనుకున్నాను. అది అబద్ధమని బుకాయించడమో, లేక నా దగ్గర మాత్రం తప్పు ఒప్పుకొని క్షమించమని మీరు అడిగితేనో, మీ వల్ల వాళ్ళంత క్షోభ అనుభవించారో అలాంటి క్షోభ మీరు అనుభవిస్తేనే మీ పాపానికి తగ్గ ప్రాయశ్చిత్తం లభిస్తుందని అనుకున్నాను. అందుకే అతను చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ మీకు అనుమానం కలిగేలా ప్రవర్తించాను. మీరు అదంతా నిజమనుకుంటూ మీలో మీరే కుమిలిపోయేలా పనిష్మెంట్ ఇచ్చాను. అయితే దీని మూలంగా పాపం అమ్మ కూడా బాధపడవలసి వచ్చింది. రియల్లీ సారీ అమ్మా అంది దీప్తి. దీప్తి, మీ అమ్మ అంతే, తప్పు చేస్తే ఊరుకున్నది కాదు. నువ్వు మీ అమ్మలాగే దండించావు అన్నాడు శ్రీరామ్. మేమిద్దరము క్షమించేశాం కదా అని నువ్వు మళ్ళీ మాట మార్చవు కదా అనుమానంగా చూస్తూ అడిగింది దీప్తి. చచ్చిన పాముని ఇంకా చంపకమ్మా చేతులు జోడిస్తూ అన్నాడు శ్రీరామ్. మరి మైథిలక్క దగ్గరికి ఎప్పుడు వెడదాం ఆత్రంగా అడిగింది హేమ. ఇంకా ఎందుకు ఆలస్యం, హైదరాబాద్ వెళ్ళగానే వెళదాం అన్నాడు శ్రీరామ్. దైవ దర్శనం వలనే అన్ని సజావుగా జరిగి ప్రశాంతత దక్కిందనుకుంది హేమ. కారు దిగి ఇంట్లోకి వస్తున్న శ్రీరామ్ హేమలను చూడగానే భూదేవమ్మకి ఆశ్చర్యానందాలు కలిగాయి. వాటిని కనిపించనీయకుండా ఎవరు కావాలి అంది గుమ్మంలోనే వారిని నిల్చోబెట్టి. అమ్మా, మైథిలి గారితో మాట్లాడాలి అంది హేమ చటుక్కున వంగి ఆమె కాళ్ళకు నమస్కరిస్తూ. మాటలు వినిపిస్తున్నాయి, ఎవరొచ్చారు అనుకుంటూ గదిలో నుంచి బయటకు వచ్చిన మైథిలి వాళ్ళను చూస్తూనే నిటారుగా అయిపోయింది. ఆమెను చూస్తూనే నమస్తే అక్క, మీతో మాట్లాడాలి అంది హేమ. సహజ సిద్ధమైన సంస్కారం వల్ల నమస్తే రండి అంది మైథిలి. భూదేవమ్మ లోపలికి నడవగా ఆమెను అనుసరించారు వాళ్ళిద్దరూ. మైథిలి, ఈమె నా భార్య హేమ అన్నాడు శ్రీరామ్ తడబాటుగా. వాళ్ళ రాకకు కారణమేమై ఉంటుందో ఊహిస్తూ ఆహా అలాగా అంది మైథిలి. నా వల్ల జరిగిన తప్పును క్షమించు ప్రాధేయపడుతూ అన్నాడు శ్రీరామ్. అందుకు నేను కారణమే, క్షమించక్క చేతులు జోడిస్తూ అంది హేమ. జరిగిందేదో జరిగిపోయిందిగా, ప్రశాంతంగా ఉన్న నన్ను డిస్టర్బ్ చేయటం దేనికి? అక్క, నాకు నిజం మొన్ననే తెలిసింది. నీ జీవితాన్ని నేను లాగేసుకున్నట్లు అయింది. మమ్మల్ని క్షమించి మాతో పాటు వచ్చేయండి, అందరం కలిసి ఉందాం అంది హేమ. అమ్మని వదిలి ఈ ఊరిని వదిలి నేను రాలేను. కష్టకాలంలో ఆదుకున్నది, ఆశ్రయం ఇచ్చింది అమ్మనే అంది మైథిలి.
వాళ్ళ క్షమాపణ అడుగుతున్నారు కదా. ఇన్నేళ్ళైనా భర్తతో కలిసి ఉండే అవకాశం వచ్చింది, కాదనుకోకు అంది భూదేవమ్మ. అక్క, అమ్మను తీసుకునే రండి, మా తప్పు సవరించుకునే అవకాశం ఇవ్వండి అంది హేమ. మైథిలి, దీప్తి బర్త్డే ఫంక్షన్లో నిన్ను కృష్ణని అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను. నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమన్నా చెబుతాను ఆవేశంగా అన్నాడు శ్రీరామ్. ఆ క్షమాపణ వల్ల గడిచిన నా జీవితం తిరిగి వస్తుందా? మా నాన్న తిరిగి వస్తాడా? నన్నెంతో అభిమానించిన అత్తమామలు కానీ వదిన అంటూ నా వెంటే తిరిగే సుమగా అని దొరుకుతారా? ఎన్ని మాటలు పడ్డాను, మరెన్ని అవమానాలు పొందాను, అవన్నీ మర్చిపోగలిగవేనా? నా మూలంగా వాళ్ళందరూ అవమానాలు పొందుతూ కుమిలిపోవటాన్ని భరించలేకపోయాను. అత్తయ్య నచ్చజెప్పినట్లు తను తిరిగి వచ్చి నన్ను భార్యగా స్వీకరిస్తాడని చూసిన ఎదురుచూపులకి నా కళ్ళు కాయలు కాచాయి. నన్నెదురుగా చూస్తూ వాళ్ళు పడే రంపపు కోత తప్పించుకోవాలనే నా సర్టిఫికేట్లు, 2 చీరలు, ఓ ఫ్యామిలీ ఫోటో, కొంత డబ్బు తీసుకుని అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటపడ్డాను. చావాలనుకున్నాను ఓ బలహీన క్షణంలో. కానీ నా కడుపులోని ప్రాణిని చంపే హక్కు లేదని కొంత, చచ్చి సాధించేదేంటని కొంత ఆలోచించి ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. అప్పుడు ఎన్ని ఇక్కట్లు ఎదుర్కొన్నానో, పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో. భూదేవమ్మ గారి ఆదరణ లభించింది. కన్న తల్లి లేని నాకు ఆమె తల్లయింది. ఏ రక్త సంబంధం లేకుండా కన్న కూతురిలా ఆదరించి పురుడు పోసిన చల్లని తల్లి. నేను నా కాళ్ళ మీద నిలబడాలన్న ఆకాంక్షతో పసివాడి సంరక్షణ అతి కష్టమైనా భరించి నన్ను చదివించింది. నా అభివృద్ధిని సహించలేని వాళ్ళు విసిరే మాటల తోటాలు తగలకుండా ఓ రక్షణ కవచంలా కాపాడింది. పసివాడిన కృష్ణ వెన్నంటి ఉండు ధైర్యం చెబుతూ లోకరీతి వివరిస్తూ వాడిని ఇంత వాడిని చేసింది. జీవితాంతం ఆమెకు సేవలు చేసుకుంటేనే మా జన్మలు చరితార్థం అవుతాయి. ఇప్పుడు కొత్తగా మీ భార్య అన్న గుర్తింపు వల్ల నాకు ఒరిగేదేమీ లేదు. మీ ఆస్తిపాస్తుల మీద ఆశ అంతకన్నా లేదు. ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. భూదేవమ్మ గారిలా ఆపదలో ఉన్నవారికి ఇంత సాయం చేయటంలో ఎంతో తృప్తిని పొందుతున్న నాకు మళ్ళీ ఆ సంసారం అనే జంజాటంలో ఇరుక్కోవటం ఇష్టం లేదు. మా నాన్న మమ్మల్ని ఉండనివ్వండి అంటూ లోపలికి వెళ్ళిపోయి తన గది తలుపులను మూసేసుకుంది మైథిలి. శ్రీరామ్ నిస్సహాయంగా హేమవంక చూశాడు. ఆమెకు భర్త పట్ల జాలి కలగలేదు. ఆమె ఎన్నెన్ని చేదు సంఘటనలను ఎదుర్కొందో, అవమానాలు భరించిందో ఆమె క్షమించకపోవటంలో ఆశ్చర్యం లేదు. ఆడదానిగా ఆమె బాధను అర్థం చేసుకోగలను. ఇన్నేళ్లుగా మీతో కాపురం చేస్తున్నా నా దగ్గర అంత పెద్ద రహస్యం దాచారంటే ఇప్పటికీ నా మనసు కలుక్కుమంటూనే ఉంది. ఒక్కసారిగా క్షమించమంటే ఎలా క్షమిస్తుంది? కొంత వ్యవధినిచ్చి చూడండి అంది హేమ. ఆమె మాటలు కష్టంగా తోచి అతని వదనం ముడుచుకుపోయింది. అమ్మా, మీరే ఎలాగైనా నచ్చజెప్పండి ఆమెకి. నా పొరపాటు సరిదిద్దుకునే అవకాశాన్ని కలిగించండి అంటూ భూదేవమ్మ గారిని బతిమాలి ఆమె దగ్గర సెలవు తీసుకున్నారు భార్యాభర్తలు. ఆ తర్వాత వారెన్నిసార్లు మైథిలిని కాంటాక్ట్ చేయబోయినా ఆమె వారికి అలాంటి అవకాశం ఇవ్వకపోయేసరికి చాలా నిరాశపడ్డారు. మైథిలి క్షమాపణ లభించకపోవటం శ్రీరామ్ని కుంగదీయసాగింది. కృష్ణ మనోహర్ని కలిసి అట్నుంచైనా తన ప్రయత్నాలు చేయాలనుకుంటే అందుకు అతడు అవకాశం ఇవ్వకపోవటం, తనని కావాలని అవాయిడ్ చేయటం అతడికి ప్రశాంతత లేకుండా చేశాయి. చేసిన తప్పు మనసులో ముళ్ళులా పొడుస్తుండటం వల్లనేమో హేమాదీప్తుల ప్రవర్తనలో ఏ మార్పు లేకపోయినా కొత్త అర్థాలు స్ఫురించసాగాయి అతనికి. వాళ్ళిద్దరికీ తన మీద ముందున్నంత గౌరవం లేదనిపించసాగింది. ఇదంతా శ్రీరామ్ ఆరోగ్యం మీద ప్రభావం చూపించసాగింది. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్న నిర్లిప్త భావంతో హేమ ప్రవర్తించడం, తండ్రి పశ్చాత్తాపం గమనిస్తున్న దీప్తికి ఏం చేయాలో పాలుపోకుండా అయింది. కృష్ణతో గాని మనోజ్ఞతో గాని బాధను పంచుకోలేకపోయింది. కారణం కృష్ణ మనోహర్ ఎలా ఫీల్ అవుతాడోనని. కాలమే ఈ సమస్యల్ని పరిష్కరించాలిగా అని తనను తాను సమాధానపరుచుకుంటూ నిర్లిప్తంగా మారింది దీప్తి. ఫోన్ మోగుతున్న ఏవో ఆలోచనల్లో మునిగిపోయిన దీప్తిని చూడగానే హేమ మనసులో కలుక్కుమంది. భార్యాభర్తల మధ్య ఉన్న కలతల వల్ల దీప్తి ముఖాన చిరునవ్వు మాయమైపోతుంది. ఒకప్పుడు నవ్వులతో జోకులతో సందడిగా ఉండే ఇల్లు మూగబోయింది. తనంత నచ్చజెబుతున్న తండ్రితో మాట్లాడడం తగ్గించేసింది. తనకి కూతురికి శ్రీరామ్పై గౌరవం ఎంతో కొంత తగ్గిపోవడం అతని దృష్టిలో పడకుండా ఉంటుందా? ముగ్గురి మనసులోనూ తెలియకుండా తెరలు పరుచుకున్నాయి. ఆ తెరలు తొలగించుకోవాలని ముగ్గురికి ఉన్నా ఎంతకీ సాధ్యం కావటం లేదు. ఒకే కప్పు కింద ఉంటున్న అపరిచితుల్లా మెలుగుతున్నారు. ఎన్నాళ్ళిలా భారంగా తల విదిలించింది హేమ. దీప్తి చేతులను సెల్ రింగ్ అయ్యేసరికి ఈ లోకంలోకి వచ్చింది దీప్తి. దీప్తి, ఫోన్ ఎవరు చేశారో చూడు అంది. నిరాసక్తంగా ఫోన్ వంక చూసింది. అమ్మమ్మ అని ఉండటంతో ఆమె ముఖంలోకి కాస్త వెలుగునిచ్చింది. హలో అమ్మమ్మ.
ఎలా ఉన్నారు అడిగింది ఉత్సాహంగా. బాగానే ఉన్నాం, కానీ మమ్మల్ని మర్చిపోయావా ఏంటి? పరీక్షలు కాగానే వస్తానని రోజు ఎంతగానో ఎదురు చూస్తున్నాం. అవతల నుంచి కంగుమంది కామేశ్వరి గొంతు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అమ్మమ్మ? ఏవో పనులుండి రాలేకపోయాను సంజాయిషీగా అంది దీప్తి. ఆమె అవతల నుంచి ఏమందో కానీ, సరే అమ్మమ్మ, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను, నువ్వే పని చేయొద్దు మరి, సరేనా అంటూ ఫోన్ పెట్టేసింది దీప్తి. తల్లికి చెప్పి బయలుదేరి వెళ్ళింది. వెంటనే వెళ్ళిన గంటలో వంట ముగించి చివరి ఐటెంగా చల్లమిరపకాయలు పాపడ్లు వేయిస్తూ ఉండగా వచ్చాడు కృష్ణ. ఇంటి ఇల్లాలిలా కిచెన్లో అన్నీ చక్కబెడుతున్న దీప్తి వెనక చేరి, ఏంటి చిగురాకులలో చిలకమ్మలా ఆకుపచ్చ చీర కట్టుకొని కళ్ళకు ముందు చేయటమే కాకుండా విందు భోజనము ఏర్పాటు చేస్తున్నావు అన్నాడు ఆమె వంక ఇష్టంగా చూస్తూ. ఆ చూపులు గిలిగింతలు పెట్టాయి దీప్తికి. వాళ్ళిద్దరినీ చూస్తూ, జంట బాగుంది, మనం వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళని కలిసి వద్దామా అంది కామేశ్వరి ముచ్చటగా. ఈ రోజుల్లో ఆడా మగ తేడా లేకుండా ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఈ యువత. నువ్వు ఏదేదో ఊహించుకోకు అన్నాడు పరమేశ్వరరావు. తర్వాత అందరూ భోజనాలు చేశారు. వంట అద్భుతంగా ఉంది. రోజు ఇలాంటి వంట తినటం కన్నా అదృష్టం వేరే ఉండదు అన్నాడు కృష్ణ మనస్ఫూర్తిగా దీప్తిని మెచ్చుకుంటూ. ఆ పిల్ల మెల్లో నువ్వు 3 ముళ్ళు వేస్తే ఆ అదృష్టం దక్కుతుందిగా వెంటనే అనేసింది కామేశ్వరి. అమ్మో, ఈ మహాతల్లినా? ముక్కు పిండి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది కంగారుగా అన్నాడు కృష్ణ. నీకు అలాంటి వాళ్ళే కావాలి, అప్పుడు గాని ఈ తిరుగుళ్ళు మానవు అందామె. మళ్ళీ మొదలెట్టావు విసుగ్గా అన్నాడు కృష్ణ హాల్లోకి వెళుతూ. కృష్ణ, ఎందుకు అలా అంటావు? జీవితం అంటే ఆషామాషిగా గడపకూడదు. ఓ లక్ష్యం ఉండాలి. ముందు నువ్వేంటో ప్రూవ్ చేసుకో, ఆ తర్వాత సంఘసేవ చేస్తే బాగుంటుంది. నీ వాళ్ళని నువ్వు పట్టించుకోవాలిగా అంది దీప్తి అతని వెనకే వెళుతూ. సాలోచనగా చూశాడు కృష్ణ. ఎవరు కలిసినా మొదట తనని అడిగే ప్రశ్న, ఏ జాబ్ చేస్తున్నావు అని. ఖాళీగా మాత్రం లేను అంటూ మాట దాటేస్తున్నాడు. కానీ ఎన్నాళ్ళిలా? అవసరమైన డబ్బు తన పెద్దవాళ్ళు ఇస్తున్నారు కాబట్టి చేయగలుగుతున్నాడు, కానీ తన కాళ్ళ మీద తాను నిలబడే ప్రయత్నం చేయటం లేదు. కోపం వచ్చిందా కృష్ణ? సారీ, నీ మనసును నొప్పించి ఉంటే అంది దీప్తి. లేదులే దీప్తి, నాలోకి నేను తరచు చూసుకునేలా చేశావు. మరి ఇంతకాలంగా ఎప్పుడూ ఇలా మాట్లాడలేదేంటి అన్నాడు కృష్ణ. బుద్ధు, నీకు కాబోయేవాడు ఏం చేస్తాడు అని అడిగితే నేనేం చెప్పుకోను అంది దీప్తి బుగ్గల్లో గులాబీలు పోస్తుండగా. ఆమె మాటలు అర్థమయ్యేసరికి కృష్ణకు పట్టరాని ఆనందం కలిగింది. దీప్తి, ఏది మరోసారి చెప్పు అడిగాడు ఆనందంగా. ముక్కు మొహం తెలియని వ్యక్తిని కట్టుకునే కన్నా అభిరుచులు కలిసిన వాడిని పెళ్లాడటం మంచిది కదా. నీ నుంచి ప్రపోజల్ వస్తుందని ఎంతగానో చూశాను, కానీ పప్పు ముద్దవి అర్థం చేసుకోవటం లేదు. అందుకే సిగ్గును పక్కకు నెట్టి నేనే బయటపడాల్సి వచ్చింది అంది దీప్తి నవ్వుతూ. మరి అంకులేంటి? కృష్ణ మనోహర్ ఎలాంటి వాడంటూ నన్ను వివరాలు అడిగాడు. నేనే వేరేగా ఊహించుకున్నానా అయోమయంగా అన్నాడు కృష్ణ. ఎప్పుడు? మరి అప్పుడైనా నన్ను అడిగి ఉండొచ్చుగా. నీకు ఇష్టం లేకుండా అంకులు ప్రొసీడ్ కారు కదా. నువ్వు అతన్ని చాలాసార్లు మీట్ అవుతున్నావుగా. నీకు కానీ అతని మీద ఇష్టం ఏర్పడిందేమో అనుకున్నాను. అతను ఇంకా చెప్పబోతుంటే, అన్నీ నువ్వు అనుకోవటమేనా? నన్ను అడగాలని అనిపించలేదా? నిన్నగాక మొన్న పరిచయం అయిన వాడిని ఎలా ఇష్టపడతాననుకున్నావు? ప్రేమ ఎప్పుడు ఏ క్షణంలో ఎవరి మీద కలుగుతుందో తెలియదు కదా. అయినా ఓ స్టేటస్ ఉన్నవాడిని నేనేమీ వాళ్ళు కోరుకుంటారు కానీ నాలా గాలికి తిరిగేవాడిని గురించి ఆలోచించరుగా. అదేదో నన్నే అడగొచ్చుగా అసహనంగా అంది దీప్తి. అడిగాక నీకు ఆ ఉద్దేశం లేదంటే మన ఇన్నేళ్ల స్నేహం దూరమైపోతుందని భయం వేసింది ఎంతో సిన్సియర్గా చెప్పాడు కృష్ణ. ఒక్కసారిగా అతన్ని చుట్టేసింది దీప్తి. కృష్ణ, నీ క్వాలిఫికేషన్కి మంచి జాబ్ రాకపోదు, లేదా నువ్వేదైనా బిజినెస్ స్టార్ట్ చెయ్యి, తర్వాత నాన్నగారిని కలిసి మాట్లాడు సింపుల్గా అంది దీప్తి. అప్పుడే అతనికి అన్ని విషయాలు తెలుస్తాయనుకుంటూ. అదంతా జరిగేసరికి ఎంతకాలం పడుతుందో నిరాశగా అన్నాడు అతను. పట్టుదల, ఏకాగ్రత ఎక్కువ ఉంటే ఎక్కువ సమయం పట్టదు, ఏదైనా సాధించాలి అన్న ఆశ ఆకాశమంత శక్తిని, భూమికున్నంత సహనాన్ని ఇస్తుంది. దీప్తి మాటలు అతనిలో ఎన్నో సరికొత్త ఆలోచనలను తట్టి లేపాయి. 1 గంట తర్వాత వ్యాన్ వచ్చింది. అందులో అన్నీ సర్దుకొని ముందుగా అనాథాశ్రమానికి వెళ్ళారు. అక్కడి పిల్లలందరికీ కామేశ్వరి, పరమేశ్వరరావులు బట్టలు, పుస్తకాలు, స్వీట్లు పంచారు. అటునుంచి వృద్ధాశ్రమానికి వెళ్ళి పంచారు. వారి కళ్ళల్లో చిందులేస్తున్న ఆనందం వీళ్ళందరికీ ఎంతో తృప్తిని కలిగించింది. అకస్మాత్తుగా వచ్చిన జగదీశ్వరరావును చూస్తూ ఆశ్చర్యపోయారు కామేశ్వరి, పరమేశ్వరరావు, కృష్ణలు. భోజనాలు అయ్యాక తనెందుకు ఇండియా వచ్చింది చెప్పసాగాడు జగదీశ్వరరావు. అమ్మా,
ఈ మధ్య మీరంతా తరచూ గుర్తొస్తున్నారు. నా భార్యను మర్చిపోయే ప్రయత్నంలో బతికి ఉన్న మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ దూరం చేసుకున్నందుకు బాధపడ్డాను. నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే ఓ మిలీనియర్ తన పేరెంట్స్తో వారి జీవిత చరమాకంలోనైనా కలిసి ఉండాలనుకుంటూ తన బిజినెస్లన్నీ ఇతరులకు అప్పచెప్పి వెళ్ళటం నాకు కనువిప్పు కలిగించింది. అందుకే అక్కడవన్నీ సెటిల్ చేసుకొని వచ్చేశాను. ఇక్కడే ఓ హాస్పిటల్ కట్టి మీ దగ్గర ఉంటూ ప్రజలకు సేవ చేయొచ్చని వచ్చాను. హాస్పిటల్ నిర్వహణ మన కృష్ణ చూసుకుంటే చాలు. నేను నా సేవలని ముఖ్యంగా పేదవారికి నామమాత్రపు ఫీజులతో అందించాలని అనుకుంటున్నాను అన్నాడు. రోగి కోరుకున్నది వైద్యుడు ఇవ్వమన్నది ఒకటేనంటారు. అది ఇదే కాబోలు అనుకుంటూ అందుకు ఆనందంగా అంగీకరించాడు కృష్ణ. అంతే, ఇక ఆ రోజు నుంచి కరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణపు పనుల్లో మునిగిపోయాడు కృష్ణ. రెస్ట్ అన్నది లేకుండా సంవత్సరంలోగా వారు అనుకున్న హంగులతో హాస్పిటల్ ముస్తాబైంది. చూస్తుండగానే మంచి పేరు సంపాదించుకుంది. వృత్తి ప్రవృత్తి ఒకటే అయినందుకు కృష్ణకు పూర్తిగా జాబ్ సాటిస్ఫాక్షన్ సొంతమైంది. అదే హాస్పిటల్లో పిఆర్ఓగా దీప్తి అపాయింట్ అయింది. కృష్ణతో ప్రతి పనిలోనూ పాలు పంచుకోసాగింది తను కూడా. వాళ్ళిద్దరి అనురాగం గమనించిన కామేశ్వరి పరమేశ్వరరావులు శ్రీరామ్ ఇంటికి వెళ్లి విషయం కదిపారు. అంతకు ముందే వాళ్ళ వివరాలన్నీ కనుక్కొని ఉండటం వల్ల ముఖ్యంగా దీప్తి ఇష్టపడినందుకు పెళ్లికి అంగీకారం తెలిపాడు శ్రీరామ్. నేనిప్పుడు బిజినెస్ పని మీద చెన్నై వెళుతున్నాను. వారం 10 రోజుల్లో మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం అన్నాడు శ్రీరామ్. అలాగే అన్నారు ఆ దంపతులు. వాళ్ళు వెళ్ళిపోయాక దీప్తిని పిలిచి, దీప్తి, ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? ముందు ఎంగేజ్మెంట్ చేసేసి ఆ తరువాత ధూమ్ధామ్గా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావ్? అడిగాడు శ్రీరామ్. ఆ ఆర్భాటాలేవి వద్దు. సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేయండి. నా మాటని కృష్ణ కూడా మన్నిస్తాడు. పెళ్లికి ఎంత ఖర్చు చేయదలుచుకున్నారో ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. దాని మీద వచ్చే వడ్డీని ప్రజాహిత కార్యక్రమాలకు వినియోగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అంది దీప్తి. బాగుంది. నీ ఇష్టాన్ని నేనెప్పుడు కాదన్నానమ్మా అన్నాడు శ్రీరామ్. సరిపోయింది. పెళ్ళంటే ఇద్దరి కలయిక కాదు, 2 కుటుంబాల కలయిక. అక్కడ వాళ్ళంతా దీనికి ఒప్పుకోవాలి కదా అంది హేమ. ఒప్పిస్తానమ్మా ధీమాగా అంది దీప్తి. వాళ్ళకి కృష్ణ మనోహర్ వాళ్ళ సంగతి చెప్పాలి కదా మరి. హేమ సందేహం. ఎందుకు? పెళ్లిలోనే అన్నయ్యని వారసుడిగా ప్రకటిస్తే సరిపోతుంది అంది దీప్తి. అది బాగుండదు. ముందే మన ఆస్తికి వీళ్ళిద్దరు వారసులను తెలియటం శ్రేయస్కరం ఆలోచిస్తూ అంది హేమ. నేను అందుకే మన దీప్తి పుట్టినరోజున ప్రకటిస్తానని ఒప్పుకున్నాను కూడా. కానీ కృష్ణ మనోహరే అక్కర్లేదని వారించడంతో ఆగిపోయాను అన్నాడు శ్రీరామ్. కానీ ఇప్పుడు మైథిలి అక్కను కలిసి దీప్తి పెళ్లి విషయం చెప్పి ఒప్పించండి. పుట్టినరోజు ఎలాగూ అయిపోయిందిగా అంది హేమ. సవతి పోరు ఉండకూడదని, వారికి తమ ఆస్తిపాస్తులను ఇవ్వకూడదని గొడవలు పడేవారికి భిన్నంగా తల్లి సాటి ఆడదాని గురించి ఆలోచించడం దీప్తికి గర్వంగా అనిపించింది. ఏం చేయటమా అని ఆలోచనలలో మునిగిపోయారు ముగ్గురు. అమ్మాయి, మా కృష్ణయ్య ఉన్నాడా అంటూ వచ్చిన ఆ వృద్ధురాలి వంక చూస్తూ, ఆ పేరుతో ఎవరూ లేరు అంది రిసెప్షనిస్ట్ వర్ష. ఓసారి ఆటోలో నుంచి చూపించాడు, ఇదే తన ఆఫీస్ అని. నేను ఒకసారి చూస్తే అదేంటో ఇట్టో గుర్తు పెట్టుకుంటాను తెలుసా అంది ఆవిడ తను తెచ్చిన సంచుల్ని కింద పెడుతూ. అబ్బా, ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారో ఇలా మా ప్రాణాలు తీయటానికి అని గొనుక్కుంటూ పెన్ కోసం మనోజ్ఞ దగ్గరికి వచ్చింది వర్ష. ఏంటోయ్, ఎవరిని విసుక్కుంటున్నావు అడిగింది మనోజ్ఞ. ఎవరో ముసలామె, ఏ అడ్రస్ తెలుసుకోకుండా ఇంత వయసులోనూ ఎలా ప్రయాణాలు చేసి వస్తారో అంది విసుగ్గా. ఏంటమ్మాయ్, మా కృష్ణ ఏడి అంటుంటే వినిపించుకోకుండా వచ్చేశావు అంటూ అక్కడికి వచ్చింది ఆవిడ. మనోజ్ఞకేదో అనుమానం వచ్చి, బామ్మగారు, కృష్ణయ్య పూర్తి పేరు కృష్ణ మనోహరేనా అని అడిగింది. ఆ, అవును, వాడే మా వాడు. మరి ఈ పిల్లేంటి ఎవరో అంటోంది అందావిడ. మీరు కృష్ణయ్య అంటే ఎలా అర్థమవుతుందండి? మేమంతా కేకే సార్ అంటుంటాం. పదండి, ఆ క్యాబిన్లో ఉంటారు అంది మనోజ్ఞ ఆమె చేతిలోని బరువుల్ని అందుకుంటూ. మా అమ్మే, మా తల్లే, పద అంటూ ఆమెను అనుసరించింది. ఆమెను చూడగానే కృష్ణ మనోహర్ కళ్ళల్లోకి కెరటంలో ఆనందం దూసుకొచ్చింది. అమ్మమ్మ, వాట్ ఏ సర్ప్రైజ్! నువ్విక్కడికి ఎలా అంటూ వచ్చి ఆమెను కౌగులించుకున్నాడు. ఇదిగో ఇలా నీ కళ్ళలో ఈ వెలుగు చూడాలనే వచ్చాను అందామె. ఈలోగా మంచినీళ్ళు తీసుకొచ్చి ఆమెకు అందించింది మనోజ్ఞ. మా అమ్మే, ఇందాకటి నుంచి గొంతు ఆర్పుకుపోతోంది అంటూ ఆ గ్లాసును అందుకొని గడగడా తాగి సుఖీభవ అంటూ దీవించింది.
మనోజ్ఞ, ఈవిడే మా ప్రియమైన అమ్మమ్మ అన్నాడతను. నమస్కారం బామ్మగారు అంది మనోజ్ఞ. చూసావా, చక్కగా వరుసపెట్టి పిలుస్తోంది. తనే నన్ను నీ దగ్గరికి తీసుకువచ్చింది, లేకుంటే అటు నుంచి అటే వెళ్లాల్సి వచ్చేది. అవును, నీ పుట్టినరోజు మాతో గడుపుకోవాలని ఎంతగా రమ్మన్నా రాలేదేం? చూసి చూసి మా ప్రాణమాగక ఇలా వచ్చేశాను. నోట్లో నాలికుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చురా అందామె. ఓ, మీ బర్త్డేనా? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ నవ్వుతూ అంది మనోజ్ఞ. ఈ అమ్మాయి నవ్వితే ఎంత బాగుందో అనుకుంటూ, అమ్మమ్మ చాలా హడావుడి చేస్తారు ఈ వయసులోనూ. అదంతా అవసరమా? వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికని వెళ్ళకపోతే చూసారా ఎలా వచ్చేసిందో అని ఎన్ని అవస్థలు పడుతూ వచ్చిందో ఏంటో అన్నాడతను. మీరెక్కడుంటారమ్మా? మీ నాన్నగారేం చేస్తుంటారు? మీరెందరు అని ఆవిడ వివరాలు అడుగుతుంటే ఆమె ఉద్దేశం అర్థమైన కృష్ణ మనోహర్, అమ్మా భూదేవమ్మ గారు, మీకు పేరుకు తగ్గట్లే అపారమైన ఓపిక ఉంది కానీ మా ఇద్దరికి చాలా పని ఉంది. నీకు డ్రైవర్ని తోడిచ్చి ఇంటికి పంపిస్తా కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు కృష్ణ మనోహర్. ఒరేయ్, ఈ అమ్మాయిని నాకు తోడుగా పంపించరా, నువ్వు వచ్చేంత వరకు ఒక్కదాన్నే ఉండలేను అంది భూదేవమ్మ. తనకేమో ఓ మీటింగుకు వెళ్లాల్సిన పని ఉంది, అక్కడ ఆలస్యమైనా కావచ్చు అనుకుంటూ, మిస్ మనోజ్ఞ, ఇఫ్ యూ డోంట్ మైండ్ మా అమ్మమ్మతో వెళ్ళగలరా రిక్వెస్టింగ్గా అడిగాడు అతను. కాదనలేకపోయింది మనోజ్ఞ. డ్రైవర్కి చెప్పి కారులో వాళ్ళిద్దరిని ఇంటికి పంపించాడు. వెల్ ఫర్నిష్డ్ అయిన ఆ ఇంటిని నీట్నెస్ని చూస్తూ మనసులో కృష్ణ మనోహర్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది మనోజ్ఞ. బామ్మగారు, మీరు కాస్త నడుం వాల్చండి, కాఫీ కలిపి తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది మనోజ్ఞ. మోడ్రన్ కిచెన్ అన్ని సౌకర్యాలతో అమర్చి ఉండటం చూసి ఏ అమ్మాయికి ఈ ఇల్లు రాసి పెట్టుందో అనుకుంటూ చకచక కాఫీ కలిపి అందించింది. ఆవిడ గుటకేసి, చాలా బాగుందమ్మా కాఫీ అందామె. కాఫీనేగా తేలిగ్గా అంది మనోజ్ఞ. ఒక మెతుకు పట్టి చూస్తే చాలమ్మా, మాలాంటి వాళ్లకు ఎవరిలాంటి వాళ్ళో తెలుసుకోవటానికి అందామె. 8 అవుతున్న కృష్ణ మనోహర్ జాడ లేకపోయేటప్పటికి వంట మొదలెట్టింది. పెద్దావిడకు పెందలాడ తిని అలవాటే ఉండుంటుంది అనుకుంటూ, బామ్మగారు మీరు భోంచేసేయండి, బాస్ ఎప్పుడు వస్తారో అంది. ఆమె భోంచేసి తృప్తిగా త్రేంచింది. అరగంట తర్వాత కృష్ణ మనోహర్ వచ్చాడు. ఇక వెడతాను సార్ అంది మనోజ్ఞ. కారులో డ్రాప్ చేస్తాను, ఆగండి. వద్దులేండి, అలసిపోయి వచ్చారు, నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది మనోజ్ఞ. అరే, వెళ్ళిపోతావా? రేపు పెద్దమ్మ గుడికెళ్ళాలనుకున్నాను, ఈ అమ్మాయితో పంపించరా అందామె. కృష్ణ మనోహర్ కాస్త ఇబ్బందిగా అభ్యర్థన పూర్వకంగా మనోజ్ఞ వైపు చూశాడు. మరి ఆఫీస్ పనో అంది మనోజ్ఞ. నేను అడ్జస్ట్ చేసుకుంటాను, రేపు పొద్దుటే రాగలరా? డ్రైవర్ని పంపిస్తాను, వచ్చేయండి అన్నాడు. సరే సార్ అంటూ కదిలింది మనోజ్ఞ. ఆమె కనుమరుగయ్యే వరకు చూసి, మన వాళ్ళ పిల్లేరా, చాలా ముచ్చటగా చూడముచ్చటగా ఉండటమే కాక పని పాటలొచ్చు అంది. అదేది వినిపించుకోకుండా కిచెన్లోకి వెళ్ళాడు. ఆకలి మీద ఉండటం వల్ల ప్లేట్లో అన్నము, కూర, పప్పు వేసుకుని వచ్చి భూదేవమ్మ పక్కనే కూర్చొని తినసాగాడు. అన్నీ చాలా రుచిగా అనిపించడంతో మళ్ళీ వెళ్ళి వడ్డించుకున్నాడు. వంటొచ్చిన పిల్ల దొరికిందిరా అబ్బి, నువ్వు చాలా అదృష్టవంతుడివి కొరబోయింది కృష్ణ మనోహర్కి అని అనేవారు మా మామగారు మీ తాతయ్యతో అంటూ పూర్తి చేసింది ఆ వాక్యాన్ని కొంటెగా నవ్వుతూ. అలాగా, నువ్వేదేదో ఊహించుకోకు అన్నాడు అతను. ఏంటోరా, ఈ పిల్ల నాకు చాలా నచ్చింది, బాగా ఇమిడిపోగలదనిపిస్తోంది, అనుభవం మీద చెబుతున్నాను అంటూ పక్కకు తిరిగి పడుకుంది భూదేవమ్మ. ఆలోచనలో పడ్డాడు కృష్ణ మనోహర్. మరునాడు పొద్దుటే వచ్చింది మనోజ్ఞ. లేత నీలిరంగు చీరలో ముగ్ధ మనోహరంగా తోచింది కృష్ణ మనోహర్ కళ్ళకు. ఆఫీస్కు ఎప్పుడు నిండుగా డ్రెస్సులతో వచ్చే ఆమెకి ఆ చీర కట్టు ఆమె చక్కటి ఆకృతిని తెలియజేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాడు. అతని చూపులు ఒళ్ళంతా తడిమినట్లుగా ఇబ్బందిగా చూస్తూ లోపలికి రావచ్చా సార్ అని అడిగింది ఆమె. రావచ్చండి అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వుకి ఆమె గుండె జల్లుమంది. చప్పున తల వంచేసుకుని బామ్మగారు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. పొద్దున్నే పెడితేనే అమ్మవారి దర్శనం చక్కగా అవుతుంది, జనం పెరిగిపోతూ ఉంటే క్యూలో నిలబడాల్సి వస్తుంది, తొందర పెట్టి పంపించేస్తారు కూడా అంది మనోజ్ఞ భూదేవమ్మతో. సరే, మీరిద్దరూ కారులో వెళ్ళండి, నేను బైక్ మీద ఆఫీస్కి వెళతాను అన్నాడు కృష్ణ మనోహర్. ఎప్పుడు పనే ఏంట్రా, మనకి జీవితాన్నిచ్చిన దైవాన్ని స్మరించుకుంటూ ఉండాలి, నువ్వు మాతో వచ్చాయి, మమ్మల్ని దీంట్లో దింపేసి ఆఫీస్కి వెడుదువు గాని అందామె. దాంతో అతనికి వారితో పాటు కదలక తప్పలేదు. పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకునేసరికి చాలా తృప్తిగా అనిపించింది. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను ఆదివారం, మంగళవారం వేలం వేస్తూ ఉంటారు ఆ గుళ్ళో. అరే, వెళ్ళి ఓ 4 చీరలు తీసుకోరా అంది భూదేవమ్మ. ఆ చీరలు మన దగ్గర ఉంచుకుంటే శుభం అంటారు అందామె మళ్ళీ. నిజమే కావచ్చు కానీ అంత దూరాన్నించి ఏ చీర ఎలాంటిదో నాకు ఎలా తెలుస్తుంది అమ్మమ్మ?
అన్నాడు ఇబ్బందిగా. నేను ఇక్కడ కూర్చుంటా గానీ అమ్మాయిని తీసుకెళ్లి తను సెలెక్ట్ చేసినవి కొను అందామె. కృష్ణ మనోహర్ మనోజ్ఞ వంక చూశాడు. ఎలాంటివి ఎంతలో తీసుకోమంటారు బామ్మ అడిగిందామె. 2 పట్టువి, 2 కాటన్వి, గద్వాల్వి కానీ ఉంటే తీసుకో అందామె. కృష్ణ మనోహర్ వెనుక నడుస్తున్న మనోజ్ఞను చూస్తూ తల పంకించిందామె. మంచి కలర్లో నాణ్యతగా ఉన్న చీరలు వేలానికి వచ్చినప్పుడు కృష్ణ మనోహర్ భుజం తడుతూ ఇప్పుడు పాడండి అంటూ ఉంటే ఆమె చెబుతుంటే 5 చీరలు కొన్నాడు కృష్ణ మనోహర్. ఎక్స్ట్రాగా కొన్న చీర దీప్తికై ఉంటుంది. ఈ మధ్య తన సెల్ ఫోన్ని ఇంట్లో ఇచ్చేయటం వల్ల ఎవరితోనూ మాట్లాడటమే కుదరడం లేదు. అక్కడికి బయట నుంచి 1-2 సార్లు చేస్తే ఏదో హాస్పిటల్లో పనిలో బిజీగా ఉన్నానంటూ దీప్తి కృష్ణలు చెప్పటం వల్ల మాట్లాడలేకపోయింది. ఆదివారాల్లో వెడదామనుకుని కూడా దొరికిన ఆ ఒక్కరోజు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు కదా అనుకుంటూ వెళ్ళటం మానుకుంది. ఈ ఆదివారమైనా వెళ్ళాలి అనుకుంది. పదండి అంటుంటే నిలబడ్డారేంటి? భుజం తడుతూ కృష్ణ మనోహర్ అనేసరికి ఆలోచనలో నుంచి తేరుకుంది మనోజ్ఞ. కొన్న చీరల్ని భూదేవమ్మకు చూపించింది మనోజ్ఞ. చాలా బాగున్నాయమ్మా, నిండైన రంగులు, చక్కటి నేత పనితనం ఉన్న చీరల్ని తీసుకున్నావే. మా మైథిలికి ఇలాంటివి చాలా ఇష్టం, రేటు కూడా తక్కువే పడింది అంటూ ఆమె పదే పదే మనోజ్ఞని మెచ్చుకుంటుంటే కృష్ణ మనోహర్కి ఆమె సెలక్షన్ సూపర్ అనిపించింది. వస్తూ దారిలో ఓ హోటల్లో భోంచేశారు. ఆ తర్వాత నెక్లెస్ రోడ్లో కాసేపు గడిపారు. ఇంచుమించు రోజంతా మనోజ్ఞతో గడపటం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. తర్వాత వాళ్ళిద్దరిని ఇంట్లో దిగబెట్టి 1 గంటలో వచ్చేస్తాను, 6-6:30 కల్లా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు మనోజ్ఞతో. సరే సార్, రమ్మంటే నేను ఆఫీస్కి వచ్చేస్తాను అందామె. పర్వాలేదు అంటూ కదిలాడతను. 6 వరకేగా తన డ్యూటీ, అందుకేనేమో అంత పర్టికులర్గా టైం చెప్పాడు. ఇది డ్యూటీ లాంటిదే అని చెప్పడం అతని ఉద్దేశం కాబోలు. తన హద్దులేవో తను తెలుసుకునే మసులుకుంటున్నా అలా చెప్పటం దేనికో అని నొచ్చుకుందామె. ఇంతలో వామ్మో అన్న అరుపు, దబ్బుమన్న చప్పుడు వినిపించి పరుగున వెళ్ళింది. బాత్రూంలో కాలు జారి పడిపోయి ఉంది భూదేవమ్మ మూలుగుతూ. అయ్యో, బాగా దెబ్బలు తగిలాయా అని కంగారుగా అడుగుతూ తన శక్తినంతా కూడగట్టుకొని ఎలాగోలా ఆమెను లేచి మంచం మీద దగ్గరకు నడిపించుకొచ్చి పడుకోబెట్టింది. అమ్మో, నడుం పట్టేసిందామె అందామె బాధగా విలవిలలాడుతూ. షెల్ఫ్లో వెతికి అక్కడ ఓలీని ఆయింట్మెంట్ కనిపిస్తే తీసి నడుముకి మసాజ్ చేయసాగింది మనోజ్ఞ. ఇంకెక్కడైనా దెబ్బలు తగిలాయా బామ్మ అడిగింది. ఎడమ కాలికి తగిలినట్లుంది, నా ఒంటి బరువంతా పడింది అంది. ఆమె చీర కాస్త జరిపి చూసేసరికి అక్కడంతా కమిలినట్లు కనిపించింది. అక్కడ కాస్త మసాజ్ చేసింది. బామ్మ, సర్కి ఫోన్ చేస్తాను, ఆయన డాక్టర్ని తీసుకుని వస్తారు అంది మనోజ్ఞ. పర్వాలేదమ్మా, నువ్వు మసాజ్ చక్కగా చేశావు, ఇప్పుడు కాస్త నయమే, ఇందాకటికన్నా మరీ ఎక్కువైతే అప్పుడు డాక్టర్ని పిలవచ్చులే అంది భూదేవమ్మ. మెడికల్ కిట్లో ఉన్న పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసి ఎక్స్పైరీ డేట్ అది చూసి ఆమెకిచ్చింది మనోజ్ఞ. అది వేసుకున్నాక భూదేవమ్మ నిద్రలోకి జారుకుంది. గంట తర్వాత లేచింది. టీవీ చూస్తున్న మనోజ్ఞతో, అమ్మా, బాత్రూంకి వెళ్ళాలి అంది భూదేవమ్మ. లేచి నడవగలరా బామ్మ అడిగింది మనోజ్ఞ. లేవక తప్పదుగా అందామె. ఆ స్వరంలోని అసక్తత, వెళ్లాల్సిన ఆవశ్యకత అర్థమైంది ఆమెకి. ఒక్క క్షణం అంటూ వెళ్ళి వెతికి స్టోర్ రూమ్లో ఉన్న ప్లాస్టిక్ టబ్ తీసుకొచ్చింది. బామ్మ, మీరిప్పుడు నడిచేలా లేరు, నడుము కాస్త పైకి ఎత్తండి, ఈ ప్లాస్టిక్ టబ్ పెడతాను, యూరిన్ అందులో పాస్ చేయండి అంది. అయ్యో తల్లి, నీకిది అదనపు శ్రమ అందామె నొచ్చుకుంటూ. కానీ అంతకన్నా గత్యంతరం లేక ఆమె చెప్పినట్లే చేసింది. యూరిన్ని తీసుకెడుతున్నప్పుడు కానీ, అది శుభ్రం చేసి వస్తున్నప్పుడు కానీ మనోజ్ఞ ముఖంలో ఎలాంటి అసహ్యం కానీ ఏహ్యత కానీ కనిపించకపోయేసరికి భూదేవమ్మ మనసు తేలికపడింది. నీతో చేయించుకోరాని పనులు చేయించుకోవలసి వచ్చిందమ్మా అందామె గిల్టీగా ఫీల్ అవుతూ. బామ్మ, అలా అనకండి, మా నాన్నమ్మకి పెరాలసిస్ వచ్చింది, ఆమెకు మేమంతరం ఇలాంటి సేవలు చేస్తాం, ఇలాంటివి మాకు అలవాటే, అయినా ఇలా కష్టం రాబట్టి కానీ మీరేం ఫీల్ అవ్వకండి అంటూ నచ్చజెప్పింది. ఆ తర్వాత ఆమెకు టైంపాస్ అయ్యేందుకు అక్కడున్న మ్యాగజైన్ తీసి కథ చదివి వినిపించింది. 7 అవుతున్న కృష్ణ మనోహర్ జాడలేకపోయేసరికి, బామ్మ, సరే ఇంకా రాలేదు, ఎప్పుడొచ్చి వంట చేస్తారు, మీరెప్పుడు తింటారు, తను వచ్చినా మీ దగ్గర కూర్చున్న వీలుంటుంది, నేను వంట చేసేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది మనోజ్ఞ. కూని రాగం తీస్తూ చకచకా వంట చేయసాగింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే గుమగుమలు పలకరించాయి కృష్ణ మనోహర్ని. చప్పుడు చేయకుండా నడిచి వచ్చి కిచెన్లోకి తెంగి చూశాడు అతను. అటు తిరిగి కిచెన్ గట్టుని, స్టవ్ని శుభ్రం చేస్తూ, కోన్ ఆయా, మేరే దిల్ కి ద్వారే పాయల్ కి జాన్కార్ హుయి అంటూ మనోజ్ఞ పాడుతుంటే ఆ గొంతులోని మాధుర్యానికి మైమరిచి నిలిచిపోయాడు.
తన ఇంటి ఇల్లాలలో చక్కదిద్దుతున్న ఆమెను చూస్తుంటే మదిలోని ఆలోచనలకు ఏదో రూపం ఏర్పడినట్లయింది అతనికి. సడన్గా వెనుదిరిగి మనోజ్ఞని అతడిని చూడగానే గొంతు టక్కున మూతబడిపోయింది. సిగ్గుతో ఆమె తల వంచుకుంటే, చాలా బాగా పాడారే అన్నాడు అతను అభినందనగా. అక్కడ నిలబడలేక ఆమె పెరట్లోకి వెడుతుంటే నవ్వుకుంటూ, బామ్మ ఏం చేస్తున్నావేంటి అంటూ బెడ్రూంలోకి వెళ్ళాడు. మంచం మీద మూలుగుతున్న భూదేవమ్మను చూసి ఉలిక్కి పడ్డాడు. అరే, ఏమైందమ్మమ్మ? కంగారు పడుతూ అడిగాడు భూదేవమ్మని. ఆమె జరిగిందంతా చెప్పింది. మనోజ్ఞ లేకపోతే ఏమయ్యేదో, ఎలా ఉండేదో అందామె. అదంతా వినేసరికి కృష్ణ మనోహర్ మనసంతా మనోజ్ఞ పట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. అంతలో మనోజ్ఞ అల్లం వేసి చేసిన టీ పట్టుకొచ్చి ఇచ్చింది. అమ్మమ్మ ఇప్పుడే అంతా చెప్పింది. థ్యాంక్ యూ మనోజ్ఞ ఫర్ ఎవ్రీథింగ్ అన్నాడు మనస్ఫూర్తిగా. ఫార్మాలిటీస్ బాగానే పాటిస్తారు అనుకుంటూ వెల్కమ్ సార్ అంది గొణుగుతున్నట్లుగా. కాసేపు అయ్యాక ఇక నేను వెడతాను అంటూ లేచింది మనోజ్ఞ. అయ్యో వెళ్ళిపోతావా? బేలగా అడిగింది భూదేవమ్మ. మీరు లేవగలిగేలా ఉన్నారా లేదా? మెల్లగా అడిగింది మనోజ్ఞ. లేవపోతే నడుం కలుక్కుమంటుందమ్మా. టాయిలెట్కి వెళ్ళాలంటే ఎలా? వాడితో అలాంటి పనులెలా చేయించుకోను? నువ్వు తోడుంటే బాగుంటుందమ్మా అందామె బతిమాలుతున్నట్లుగా. కృష్ణ మనోహర్ వంక చూసింది మనోజ్ఞ. అతడి కళ్ళలోనూ అదే రిక్వెస్ట్ కనిపించేసరికి సుమిత్రకు ఫోన్ చేసి, నేను ఈ రాత్రికి రాను, కంగారు పడకండి అని చెప్పింది. అవతల వారి గురించి ఆలోచించి ఆమె నైజం, పరోపకార చింతన గమనకలోకి వచ్చిన అతనికి ఆమెపై గౌరవం కలిగింది. రోజులు గడుస్తున్నాయి. ఆఫీసులో ఎంటర్ అవుతున్న శ్రీరామ్ని చూసి పలకరించబోయి క్రితంసారి జరిగింది గుర్తొచ్చి తలవంచేసుకుంది మనోజ్ఞ. ఏంటమ్మా మనోజ్ఞ, నన్ను చూసి కూడా మౌనంగా ఉండిపోయా? నా మీద గాని కోపం వచ్చిందా? ఎలా ఉన్నారంతా అంటూ అతని దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తుంటే బిత్తరపోయింది మనోజ్ఞ. అబ్బే ఏం లేదు అంకుల్, ఏదో ఆలోచిస్తూ అంటూ నసిగింది. మా కృష్ణ మనోహర్ ఉన్నాడా? నవ్వుతూ అడిగారు ఆయన. ఉన్నారు అంటూ ఇంటర్కంలో కృష్ణ మనోహర్కి చెప్పింది ఆమె. శ్రీరామ్ అతని క్యాబిన్లోకి వెళ్ళాడు. అంకుల్కి బాగా నచ్చినట్లున్నారు, అందుకే మా కృష్ణ మనోహర్ అన్నాడు. వీళ్ళ వరుస చూస్తుంటే శుభలేఖ త్వరలోనే ఇచ్చేటట్లున్నారు అనుకుంది మనసులో దిగులుగా. ఎందుకంటే అంతకు ముందు రోజే కృష్ణ మనోహర్ ఆమె వర్క్ను మెచ్చుకొని ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయటమే కాకుండా ఆమె చెల్లెళ్ళ చదువు కోసం చారిటబుల్ ట్రస్ట్ నుంచి సహాయం అందేలా చేశాడు. దాంతో అతడు తన పట్ల స్పెషల్ అటెన్షన్ చూపిస్తున్నాడు అనుకుంటూ మేఘాల్లో తేలిపోయింది. దానికేదో అర్థాన్ని మనసు వెతుకుతుండగానే ఇలా జరిగేసరికి మళ్ళీ తన స్థానమేమిటో గుర్తుకొచ్చింది. శ్రీరామ్ని చూస్తూనే, ఓ మీరా రండి, సడన్గా ఇలా వచ్చారేంటి అన్నాడు కృష్ణ మనోహర్. అతడు తన ఏ విధంగానూ సంబోధించకపోవటంతో నొచ్చుకున్నాడు శ్రీరామ్. అది కనిపించనీయకుండా, మీ అమ్మ హైదరాబాద్కి రానందట, అంతేకాదు దీప్తి బర్త్డే ఫంక్షన్కి రానంది. నువ్వు చెప్పినట్లే చేస్తానన్నాను కదా, నువ్వు కూడా ఫంక్షన్కి రావడానికి సుముఖంగా లేవని దీప్తి చెప్పింది. ఎందుకలా? చిన్నప్పటి నుంచి పొందిన అవమానాల వల్ల కసితో గుర్తింపును కోరుకున్నాను, కానీ మీరు ఒప్పుకుంటారనుకోలేదు. అలా ఒప్పుకోవటానికి మీరంత మదనపడి ఉంటారో అర్థం చేసుకోగలను. సాధారణంగా తమ లోటుపాట్లను బయట పెట్టుకునేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ కూతురి మీద ప్రేమతో మీరు ఎన్నో పణంగా పెట్టేశారంటే మీరు నిజంగా మంచి తండ్రి అన్నాడు మనస్ఫూర్తిగా. అలా అనుకు బాబు, నాకు సిగ్గుగా ఉంది. తండ్రిని కాబోతున్నాను తెలిసింది మొదట బాధ్యత వహించిన వాడే మంచి తండ్రి. కానీ తెలిసి కూడా మీ అమ్మని గాలికి వదిలేసి వచ్చాను. అది తలుచుకుంటే ఎంతో బాధగా ఉంటుంది, మ్లానమైన వదనంతో అన్నాడు శ్రీరామ్. బాధపడకండి, ఏదో పంతం కొద్దీ మీతో అలా మాట్లాడానే కానీ ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఫూలిష్నెస్ అనిపించింది. అప్పటి మీ పరిస్థితుల్లో నేనున్నా అలాగే చేసేవాడినేమో. పోయిన మనిషిని మరిచి మంచి భవిష్యత్తు కోసమే వెంపర్లాడతారు ఎవరైనా. అమ్మ మంటల్లో పోయిందనుకోబట్టే మీరు అలా చేశారని అర్థమయ్యాక నా కోపమంతా పోయింది అన్నాడు కృష్ణ మనోహర్. ఆ మాటలకు కదిలిపోయాడు శ్రీరామ్. ఇంత చిన్న వయసులో ఎంత పరిణతి! నిన్నెంతటి సంస్కారవంతుడుగా తీర్చిదిద్దిన మైథిలిని ఎంత పొగిడినా తక్కువే. ఆ క్రెడిట్ అమ్మకన్నా ఎక్కువగా అమ్మమ్మకే చెందుతుంది. శ్రీరామ్ మాటలకు అడ్డొస్తూ అన్నాడు కృష్ణ మనోహర్. అమ్మమ్మకా? ఎలా? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీరామ్. నాకు ఊహ తెలిసింది అమ్మమ్మ ఒళ్ళో. అమ్మ ఎప్పుడు మౌనంగా ఏదో కోల్పోయినట్లు దిగులుగా ఉండేది. ఎవరితోనూ కలిసేది కాదు. అమ్మమ్మే వెంటబడి చదివించింది, టీచర్ ట్రైనింగ్కి పంపించింది. హాస్టల్లో ఉంచి మరీ అమ్మమ్మకు జాబ్ వచ్చేలా ప్రయత్నాలు చేసింది. పసిపిల్లవాడైన నా సంరక్షణ భారం అంతా తనే ఆనందంగా స్వీకరించింది. ఆమెకు ఆ వయసులో పసివాడి పోషణ ఎంత కష్టమో ఆలోచించండి. అమ్మ ఉద్యోగస్తురాలయ్యేంత వరకు ఏ రక్త సంబంధం లేకున్నా మా ఇద్దరిని పోషించింది.
ముఖ్యంగా మాకు ఆలంబనగా నిలిచింది. నేను 10th మంచి మార్కులతో పాస్ అయితే డొనేషన్లకు వెరవకుండా నన్ను కాలేజీలో చేర్పించింది. చదువులో నన్ను ఓడించలేక నా గతాన్ని తవ్వి నన్ను బాస్టర్డ్గా అంటూ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేసేసరికి నాన్న గురించి అమ్మ చెప్పదు, నువ్వేమో విదేశాల్లో ఉన్నాడని చెబుతుంటావు, నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని ఓసారి గట్టిగా పట్టుబట్టేసరికి చెప్పక తప్పలేదు అమ్మమ్మకి. అది వింటూ ఆవేశంతో రగిలిపోయాను. ఆమె చూపించిన ఫోటోలోని మిమ్మల్ని వెంటనే పట్టుకోవాలనుకున్నా మనసులో వాడెక్కడున్నది కనుక్కొని అంతు చూస్తాను అనుకున్నాను. భార్యాబిడ్డలతో సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న మిమ్మల్ని ముప్పతిప్పలు పెట్టాలని అనుకున్నాను కూడా. ఫోటో ఆధారంగా మీ వివరాలు తెలుసుకోగలిగాను. ఒకసారి మీ బర్త్డే పార్టీలో అందరూ మిమ్మల్ని ఆకాశాన్ని ఎత్తేసి మాట్లాడుతుంటే వీడ పరమ నీచులను గొంతెత్తి అరవాలనుకున్నాను. కానీ వివేకం హెచ్చరించటం వల్ల కంట్రోల్లో చేసుకున్నాను. కానీ మీ మీద పగ తీర్చుకోవాలని రకరకాలుగా ఆలోచించేవాడిని. ఒకవైపు చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ జీవితంలో పైకి రావాలనే ప్రయత్నాలు మాత్రం మానలేదు. అమ్మమ్మకి ఆపదలో ఎవరున్నా ఆదుకోవటం అలవాటే. అలాగే ఓ యువకుడికి ఆశ్రయం ఇచ్చింది. పేరు కనకరాజని చెప్పింది. తర్వాత ఒకసారి నాకు తోడుగా రా అంటూ నన్ను జైలుకు తీసుకెళ్ళింది. ఇక్కడ ఎవరున్నారు అడిగాను. అందులో పనిచేస్తున్న జైలర్ ఒకప్పుడు అమ్మమ్మ సాయంతో పైకి వచ్చిన వాడవటం వల్ల జైలంతా తిరిగి చూసే అవకాశం ఇచ్చాడు. ఏళ్ల తరబడి ఆ జైలు గదుల్లో మగ్గిపోతున్న వారిని చూశాను. అమ్మమ్మ వారిని కదిలించి వారి కథల్ని నేను వినేలా చేసింది. అవన్నీ వినేసరికి హృదయం ద్రవించిపోయింది. ఏళ్ల తరబడి తమ వాళ్లకు దూరమై శిలల్లా మారిన ఆ మనుషులని, వాళ్ళు అనుభవిస్తున్న శిక్షల్ని చూస్తే ఒళ్ళు జలధరించింది. వారికి పెడుతున్న నిస్సారమైన తిండి, శుచి శుభ్రత లేని పరిసరాలు చూసేసరికి బయట మనం ఎంత ఆనందంగా స్వేచ్ఛగా బతుకుతున్నామో తెలిసొచ్చింది. దైన్యానికి ప్రతిరూపంలో ఉన్న ఒక స్త్రీని చూపించి ఈవిడ మన కనకరాజు వాళ్ళ అమ్మ అని చెప్పింది. ఆమె అమ్మమ్మని చూస్తూనే గోలున ఏడ్చింది. నా బిడ్డను మామూలు మనిషిని చేయమ్మా అంటూ బతిమిలాడింది. ఆమె ఏడ్పు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. జైలు నుంచి తిరిగి వస్తూ అమ్మమ్మ ఆవిడెందుకు జైల్లో ఉంది అని అడిగాను. నేను ఆ ప్రశ్న వేయాలని ఆశించిందేమో. ఆ రాత్రి నన్ను కూర్చోబెట్టుకొని ఆమెకు అదంతా చెప్పింది. కనకరాజు వాళ్ళ నాన్న రంగయ్య తాగుడికి అలవాటు పడి భార్య రంగమ్మని కనకరాజుని పట్టించుకునేవాడు కాదట. ఆదెమ్మ అనే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని రంగమ్మని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడట. టీవీ సినిమాల ప్రభావం, చెడు సావాసాల వల్ల కనకరాజుకి ఆదెమ్మను చంపితే తాము సుఖంగా ఉండొచ్చన్న ఆలోచన కలిగించిందట. ఆదెమ్మను చంపాలనుకొని ఫ్రెండ్స్తో వెళ్ళాడు కనకరాజు. కానీ ఆ ప్రయత్నం వికటించింది. అది తెలిసిన రంగయ్య నువ్వే వాడికి అలా చేయమని చెప్పి ఉంటావంటూ రంగమ్మను కొట్టసాగాడు. అది చూసి భరించలేని కనకరాజు పక్కనున్న రోకలి బండతో తండ్రి తల మీద బలంగా కొట్టేసరికి అతనికి అక్కడక్కడే చనిపోయాడు. రంగమ్మ కొడుకుని కాపాడుకోవటం కోసం ఆ నేరాన్ని తన మీద వేసుకొని జైలు పాలయ్యిందట. అదంతా వినేసరికి నాకు ఊపిరాడనట్లయింది. ఏ తల్లి సుఖం కోసం పరితపించాడో ఆ తల్లే జైలు పాలయ్యేసరికి కనకరాజుకి మతిస్థిమితం తప్పింది. రాజులో పెరిగిన పగ, ద్వేషం ఎలా పరిణమించాయో చూశావా? అదే కాస్త ఓపిక పట్టి తను మంచి సంపాదన పరుడై తల్లిని అక్కడి నుంచి తీసుకుపోయి ఉంటే వారిద్దరూ సుఖంగా ఉండేవాళ్ళు. పగ, ప్రతీకారం వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అదే జరిగింది రాజుకి. తండ్రిని కోల్పోయాడు, తల్లిని జైలుపాలయ్యేలా చేశాడు, తన మతిని కోల్పోయి పిచ్చివాడయ్యాడు. ఒకరి మీద కోపం కానీ పగ కానీ పెంచుకోవటం మనల్ని మనమే శిక్షించుకోవటం లాంటిది. పగని ప్రేమగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. దుఃఖాన్ని, నష్టాన్ని భరించటంలో మనిషికి అనుకువ ఏర్పడుతుంది. సన్మార్గంలో నడిస్తేనే మంచి ఫలితాలు ఎదురొస్తాయి అంటూ ఎంతో వివరంగా చెప్పింది. నేను మీ మీద పగ తీర్చుకోవటానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎలా గ్రహించిందో కానీ నన్ను ఆ చెడు తలంపుల నుంచి బయటకు లాగేసిందలా. అమ్మమ్మ మాటల వల్ల నా ఆలోచన సరళి మారింది. కానీ మీ మీద కోపాన్ని ఎలా అణుచుకోవాలో తెలిసేది కాదు. మనిషిలో రకరకాల బలాలు, బలహీనతలు ఉంటాయి. ఒక మనిషిని అర్థం చేసుకోవాలన్నా, ప్రేమించగలగాలి అనుకున్నా వారి బలహీనతలను క్షమించగలగాలి. ఏ మనిషి పరిపూర్ణంగా ఉండలేడు. ప్రతి మనిషిలోనూ ప్లస్సులు మైనస్లు ఉంటాయి. ఒకే కోణంలో చూడకూడదు. ఒక్కొక్కసారి మంచి మనిషి తప్పు చేసే పరిస్థితి వస్తుంది. అలాగే అతి చెడ్డవాడు మంచి చేసే సందర్భము వస్తుంది అని అమ్మమ్మ పదే చెప్పటంతో మీ గురించి అన్ని వివరాలు తెలుసుకోసాగాను. అప్పుడే దీప్తితో పరిచయం ఏర్పడింది. ఆమె భావాలు నా భావాల్లాగే ఉండటంతో దీప్తి ద్వారా మీ నుంచి గుర్తింపును పొందగలనన్న ఆలోచన మెదిలింది.
మీ గురించి నేను చెప్పినప్పుడు దీప్తి ముందు నమ్మలేదు. రుజువులు చూపించాక చాలా అప్సెట్ అయింది. నేను నా ప్లాన్ వివరించగానే సహకరిస్తానంది. అలా మీకు అనుమానం కలిగేలా ప్రవర్తించాను. ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటే ఫూలిష్గా బిహేవ్ చేశామనిపిస్తోంది. క్షమించండి అన్నాడు కృష్ణ మనోహర్. క్షమించడంలో ఎంత ఔన్నత్యం ఉందో తెలుసుకున్న అతడిని చూసేసరికి శ్రీరామ్కి నోట మాట రాలేదు. ఒక్క ఉదుటున లేచి అతని హృదయానికి హత్తుకున్నాడు. ఆ స్పర్శలో ఎన్నెన్ని అభినందనలు అందాయి కృష్ణ మనోహర్కి. ఓ పెద్ద దిక్కుగా నిలబడటమే కాకుండా తన కొడుకుని ఇంతటి ఉత్తముడిగా తీర్చిదిద్దిన భూదేవమ్మకు మనసులోనే వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎంతో ఆనందంతో వెలిగిపోతున్న వదనంతో బయటకు వచ్చిన శ్రీరామ్ని చూస్తూ బహుశా కృష్ణ మనోహర్ పెళ్లికి ఒప్పుకున్నట్లున్నాడు అనుకుంది మనోజ్ఞ దీర్ఘంగా నిట్టూరుస్తూ. టీవీలో ఏదో షార్ట్ ఫిల్మ్ వస్తుంటే చూస్తూ కూర్చుంది దీప్తి. పెద్దవాళ్ళు దాచిన రహస్యం బద్దలయ్యి కొత్తగా పెళ్ళైన జంట విడిపోవటం, నానా బాధలు పడి వాళ్ళని మళ్ళీ ఒకటి చేయటం ఇతివృత్తంగా ఉన్న కథ అది. చూస్తుంటే దీప్తిలో ఎన్నెన్నో ఆలోచనలు తలెత్తాయి. తన తండ్రి గతం గురించి కృష్ణకు కానీ వాళ్ళకు కానీ తెలియదు. తమ పెళ్ళయ్యాక తెలిస్తే కృష్ణ ఎలా స్పందిస్తాడు? కృష్ణ ఈ తరానికి చెందినవారు కాబట్టి తేలిగ్గా తీసుకున్నా అతని పెద్దలు ఎలా స్పందిస్తారు? ఆస్తికి తానే ఏకైక వారసురాలని వాళ్ళ పెద్దలను తమ సంబంధం అంగీకారోగ్యంగానే ఉంటుంది. ఇప్పుడు అందులో సగం మరొకరిది అంటే వాళ్ళు ఎలా స్పందిస్తారో. ఆస్తి విషయం పక్కకు పెట్టినా నీతి నియమాలకు ప్రాణం పెట్టే ఆ పెద్దవాళ్ళు తన తండ్రి ఒక స్త్రీకి చేసిన అన్యాయాన్ని క్షమించగలరా? ఇవన్నీ తమకై తాము చెప్పే విషయాలు కాదు. మళ్ళీ అంతలోనే తనకన్నా కృష్ణ మనోహర్కి కృష్ణ ముందు నుంచే ఫ్రెండ్ అని గుర్తుకొచ్చింది. అతడు చెప్పాక తెలిసే కన్నా ముందే తనే చెప్పడం బెటర్ అని అనుకుంది. వెంటనే కృష్ణకు ఫోన్ చేసింది. తను మరో గంటలో అతనికి దగ్గరకు వస్తున్నట్లు, ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నట్లు. నువ్వు అంతగా భయపడే విషయం ఏంటబ్బా? ఆమెను చూసి నవ్వుతూ కృష్ణ ప్రశ్నించేసరికి కాస్త ధైర్యం కలిగింది దీప్తికి. దాంతో తను కృష్ణ మనోహర్ ఆడిన నాటకం గురించి, తండ్రి గతం గురించి వివరంగా చెప్పింది. విని ఆశ్చర్యపోయాడు అతను. నువ్వు గాని వాడు గాని ఆ సంగతి నాతో ముందుగా చెప్పలేదే? నన్ను పరాయవాడిగా భావించారు కదూ? నొచ్చుకున్నాడు అతను. అన్నయ్య ఒప్పుకుంటే నలుగురిలో తన వారసుడిగా ప్రకటించాలని నాన్నగారు అనుకున్నారు. కానీ అన్నయ్య కానీ పెద్దమ్మ కానీ ఇందుకు ఒప్పుకోవటం లేదు. అలాంటప్పుడు ఈ విషయం మేము చెబితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారోనని మాలో మేము నలిగిపోతున్నాం. నీతోనే కాదు, మనోజ్ఞకి కూడా చెప్పలేదు తెలుసా అంది దీప్తి. దాంతో కన్విన్స్ అయ్యాడు కృష్ణ. పోనీ నేను మాట్లాడనా? అలాగే మన గురించి చెప్పినట్లుంటుంది. ఈ మధ్య హాస్పిటల్ పనులతో కృష్ణ మనోహర్ని కలవడమే పడటం లేదు అన్నాడు కృష్ణ. నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్ళి మాట్లాడతాను. అమ్మకి ఎలాగైనా అన్నయ్యకి ఆస్తిని ముట్ట చెప్పాలని ఉంది. ఆ మాట ఎత్తితే అన్నయ్య నన్ను కూడా అవాయిడ్ చేస్తాడేమో అంది దీప్తి. వాడి పెళ్లికి గిఫ్ట్గా ఆస్తిని ఇస్తే సరి అన్నాడు నవ్వుతూ కృష్ణ. ఇదేదో బాగానే ఉంది, కానీ తన మనసులో పెళ్లి ఆలోచన ఉందో లేదో? తను ఎవరినైనా ఇష్టపడుతున్నాడా? బెస్ట్ ఫ్రెండ్వి కదా, తన మనసులో ఉన్నారేమో తెలుసుకో అని అడిగింది దీప్తి ఆత్రంగా. కాసేపు ఆలోచించి, వాడికి ఆ బిజినెస్ తప్ప వేరే లోకమే లేదు. ఆడపిల్లల్ని ఆమెడు దూరంలో ఉంచుతాడు. నీతో తప్ప చనువుగా ఎవరితోనూ మాట్లాడింది లేదు. ఆఫీసులోనూ అంతే. అప్పుడప్పుడు మనోజ్ఞతో మాట్లాడినట్టు కనిపించింది కానీ అది ఆఫీస్ వ్యవహారాలే మరి అన్నాడు కృష్ణ. మనోజ్ఞ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అడిగింది దీప్తి. తన పనిలో సిన్సియర్ అని, ఆత్మాభిమానం గల అమ్మాయి అని 1-2 సార్లు నాతో అన్నాడు. మనోజ్ఞను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మన ఫ్రెండ్షిప్ జీవితాంతం కొనసాగుతుంది అన్నాడు కృష్ణ ఉత్సాహంగా. కృష్ణ ఉత్సాహం చూసేసరికి దీప్తిలోనూ సరికొత్త ఆలోచనలు తలెత్తాయి. కృష్ణ మనోహర్ తన భావాలకు విలువనిస్తాడు కాబట్టి మనోజ్ఞ గురించి చెబితే తను ఇప్పుడైనా ఆ దిశగా ఆలోచిస్తాడు. ఒకవేళ ఇష్టపడి పెళ్లికి ఒప్పుకుంటే మనోజ్ఞకి బంగారు జీవితం దొరికినట్లవుతుంది. మనోజ్ఞకి అతని పట్ల ఆరాధన ఉన్నదని తను గ్రహించిన విషయమే. దాన్ని అనురాగంగా మార్చుకోవాలంటే తను ఇద్దరిలోనూ ప్రేమ బీజాలని నాటాలి. అయితే ముందుగా కృష్ణ మనోహర్తో మాట్లాడటం బెటర్ అనుకుంటూ, కృష్ణ, నేను ఇవాళ హాస్పిటల్కి రాను. నా పనులు కూడా నువ్వే చూసుకో. నేను ఇప్పుడే వాళ్ళిద్దరినీ కలుస్తాను అంది. ఆల్ ది బెస్ట్ అని చెప్పి దీప్తిని కృష్ణ మనోహర్ ఆఫీస్ ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు కృష్ణ. మనోజ్ఞ తన సీట్లో లేకపోవటాన్ని గమనిస్తూనే క్యాబిన్లోకి వెళ్ళింది దీప్తి. కళ్ళు మూసుకొని తన్మయత్వంగా టీవీలో పాటలను వింటున్న కృష్ణ మనోహర్ని చూస్తూ, థ్యాంక్ గాడ్ నువ్వున్నావు, అందులోనూ ఫ్రీగా కనిపిస్తున్నావు, నా అదృష్టం అన్నట్లు. మనోజ్ఞ కనిపించలేదు. అది డుమ్మా కొట్టే రకం కాదే. ఆఫీస్కు రాలేదా? లేక ఒంట్లో బాలేదా అని అడిగింది కృష్ణ మనోహర్ను. అబ్బబ్బా, ఎన్ని ప్రశ్నలు! నవ్వుతూ అన్నాడు అతను. జవాబు చెప్పకుండా నవ్వేంటి బాబు అంది దీప్తి.
అది సరే గాని మా కృష్ణ ఏమంటున్నాడు? నీతో ఏమన్నా చెప్పాడా? అంకుల్ని కలుస్తాడనుకున్నానే, కలవలేదా? అడిగాడు కొంటెగా. మనసులోనే ఆశ్చర్యపోయింది తమ సంగతి తను గ్రహించేసినందుకు. కృష్ణకే జాబో లేదని మీ నాన్నకి ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పు, మా బిజినెస్లో వాడిని పార్ట్నర్ని చేసుకుంటామన్నాడు. అయినా హాస్పిటల్ బాగానే రన్ అవుతోందిగా, ఇకనేమన్నాడు. ఓయ్, ఏంటంత కోపం? నీ ఫ్రెండ్ నీకు గొప్ప, అందరూ ఇష్టపడాలని ఏముంది? అయినా నాన్నకి ఇతనంటే ఇష్టమే, కానీ నేనే పెళ్లికి లేకపోతున్నా అంది దీప్తి సీరియస్గా. ఎందుకు? వాడంటే నీకు ఇష్టమేగా. అయితే మాత్రం నాకన్నా పెద్దవాడివి, నీకు కాకుండా నాకు పెళ్ళేంటి? పెద్దమ్మ మమ్మల్ని క్షమించాలి, ఆమె క్షమించగలిగితేనే నాన్న వెళ్ళి కృష్ణ వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతారు. ఆ తరువాత మన ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగిపోవాలి, అంతే ఖచ్చితంగా అంది దీప్తి. నీకేమైనా పిచ్చా? అమ్మని వీలున్నప్పుడల్లా కన్విన్స్ చేస్తూనే ఉన్నాను. తను కాస్త మెత్తబడుతోంది ఇప్పుడిప్పుడే. నీ పెళ్లి తన క్షమాపణతో ముడిపడి ఉంది అంటే ఇప్పుడే క్షమించేస్తుంది కూడా. కాబట్టి నా పెళ్లితో ముడిపెట్టకుండా నీ పెళ్లికి ముహూర్తం పెట్టేస్తాం, చక్కగా పెళ్లి చేసుకో, ఆప్యాయంగా తల నిమురుతూ అన్నాడు కృష్ణ మనోహర్. నేను అదే అంటున్నాను, నువ్వు గుడ్ బాయ్లో పెళ్లికి ఒప్పుకో. అరే, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా? పిల్ల దొరకాలిగా. సరే, నేను పిల్లను చూశాను, మాట్లాడమంటావా? అడిగింది దీప్తి. ఎవరేంటి? కుతూహలంగా అడిగాడు. సూటిగా చెప్పు, నీకు మనోజ్ఞ అంటే ఇష్టమేనా? టక్కున అడిగింది దీప్తి. ఎంత కోయిన్సిడెన్స్, నిన్న అమ్మమ్మ ఇదే అడిగింది. దగ్గరగా పరిశీలిస్తున్న కొద్దీ మనోజ్ఞ పట్ల మధుర భావనలు కలుగుతూ ఉన్నాయి. కానీ ఆ అమ్మాయికి తన మీద ఎలాంటి అభిప్రాయం ఉందో మనసులో అనుకుంటుండగా, అయ్యగారు ఈ లోకంలో విహరిస్తున్నారు. ఏ లోకంలో విహరిస్తున్నారు? నేను ఇక్కడ మీ జవాబు కోసం చూస్తున్నాను అరిచింది దీప్తి. ఉలిక్కిపడి ఆలోచనల్లో నుంచి తేరుకున్నాడు కృష్ణ మనోహర్. నేను ఇష్టపడితే చాలా, తనకి ఇష్టం ఉందో లేదో తెలియాలి కదా, కూల్గా అన్నాడు అతను. తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఆనందంగా, నేను ఇప్పుడే మనోజ్ఞను కలిసి ఈ శుభవార్త చెబుతాను అంది దీప్తి. మనోజ్ఞ వాళ్ళ ఇంట్లో లేదు, నిన్నటి నుంచి మా ఇంట్లో ఉంది. షాక్ అయ్యింది దీప్తి. అంతలోనే ఏదో ఊహించేసింది. ఏంటి? ఏం జరుగుతుంది అక్కడ? మొత్తం తెలియాలి నాకిక్కడ అంది దీప్తి ఉత్సాహంగా. జరిగిందంతా చెప్పాడు కృష్ణ మనోహర్. అంతర్గతంగా ఉన్న సద్భావానికి అమ్మమ్మ ఇష్టం తోడై ప్రేమగా మారింది. తనకి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఎర్ర గులాబీలు పట్టుకుని మోకాళ్ళ మీద వంగి చెప్పక్కర్లేదులే, కళ్ళల్లోకి చూస్తూ చెప్పేయి. లేదు, నన్ను వెళ్ళి చెప్పమంటే క్షణాల్లో చెప్పేస్తా అంది దీప్తి. అమ్మమ్మ మొన్న చెకప్ కోసం వస్తే మళ్ళీ మనోజ్ఞనే ఆమెకు తోడుగా ఉండమని చెప్పాను. తనిప్పుడు మా ఇంట్లోనే ఉంది. సమయం చూసి చెప్పేస్తాను, కానీ తను నిరాకరిస్తే మాత్రం తట్టుకోలేను. నెగిటివ్గా ఆలోచించడం దేనికి? ఆల్ ఈజ్ వెల్ అనుకోమన్నాడు అమీర్ ఖాన్. ప్రొసీడ్ అయిపో. నిజమే చెప్పాలి, ఎందుకంటే అమ్మమ్మ చెప్పిన దాన్ని బట్టి అమ్మకి మనోజ్ఞ అంటే ఇష్టం ఏర్పడింది అన్నాడు అతను నవ్వుతూ. అయితే ఇకనే ఆల్ ది బెస్ట్ అంటే అతని చేతులు పట్టుకొని ఊపేసింది దీప్తి. కృష్ణ మనోహర్ వెళ్ళేసరికి భూదేవమ్మకి స్పూన్తో ఏదో తినిపిస్తూ కనిపించింది మనోజ్ఞ. పాయసమా? కూర్చుంటూ అడిగాడు భూదేవమ్మని. కాదు, యాపిల్ని నేను కొరుక్కు తినలేకపోతున్నానని ఇలా తురిమి తినిపిస్తోంది అంది ఆపేక్షగా భూదేవమ్మ. తన పెళ్ళంగా వచ్చే అమ్మాయి తన తల్లిని అమ్మమ్మని ఎలా చూసుకుంటుందో, జనరేషన్ గ్యాప్ వల్ల గొడవలు తెస్తుందేమో అనుకునేవాడు. ఇలాంటి శ్రద్ధ, పెద్దవారి పట్ల గౌరవం, ప్రేమ ఉన్న మనోజ్ఞని పెళ్లి చేసుకుంటూ నిశ్చింతగా ఉండొచ్చు. తనకి అమ్మాయి పట్ల ఆకర్షణ అంటూ మనోజ్ఞను చూశాకే కలిగింది అనుకుంటూ, మనోజ్ఞ, ఆ పని అయ్యాక ఒకసారి డాబా మీదకరా అని చెప్పి పైకి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత డాబా మీదకి వెళ్ళిందామె. అమ్మమ్మకి బాగానే ఉంది కదా, మందులవి వేసుకుంటోంది కదా, సంభాషణకు నాందిగా అన్నాడు. బాగానే ఉంది, ఇవాళ కూడా మసాజ్ చేశాను, ఇప్పుడు నడవగలుగుతున్నారు జవాబిచ్చింది మనోజ్ఞ. తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు అతనికి. అలాగా అన్నట్లు, మన మేనేజర్ గారబ్బాయికి సంబంధం చూసావట, ఆ విషయం అప్పుడే ఈయన వరకు వచ్చేసిందా అనుకుంటూ, మీకు తెలుసుగా వారింట్లో ఆడదిక్కులేక అవస్థలు పడుతున్నారని, ఇంటి పట్టున ఉండే అమ్మాయి కోడలిగా కావాలని ఆయన అంటే, మా ఓనర్ గారమ్మాయి వాణి గురించి చెప్పాను. వాళ్ళొచ్చి వాణిని చూసుకున్నారు, ఉభయులు ఇష్టపడ్డారు, పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. నేను చేసిందేమీ లేదు అంది మనోజ్ఞ. మరి వేరే వాళ్ళకు సంబంధాలు చూడటమేనా? మీకు ఆ ఉద్దేశం లేదా? యథాలాపంగా అడిగినట్లు అడిగాడు. మీకు తెలుసు కదా, మా చెల్లెలిద్దరికి చదువు పూర్తి కాలేదు, నాన్నగారు ఇప్పుడే ఆర్థికంగా ఆరోగ్యపరంగా కోలుకుంటున్నారు, ఇంటి బాధ్యత పెద్దదానిగా నేనే వహించాలి, అందుకే పెళ్ళి అనే మాటను పక్కన పెట్టేశాను అంది మనోజ్ఞ సూటిగా.
అలాగా? మీ బాధ్యతల్లో పాలు పంచుకునే వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే పెళ్లి గురించి ఆలోచిస్తారా? అంతటి విశాల హృదయం వాళ్ళెవరు? పొరపాటున ఆ బాధ్యత తీసుకున్నా జీవితాంతం గుర్తు చేస్తూ దెప్పు పొడుస్తుంటారు. అది భరించటం కష్టం ఎటో చూస్తూ అందామె. మీరు అనుకున్నది ఏది జరగదని హామీ ఇచ్చినా నన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడతారా? సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు కృష్ణ మనోహర్. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది మనోజ్ఞ. తనేం వింటుంది? నిజమేనా? కలగంటోందా? మనోజ్ఞ, నువ్వు సరిగ్గానే విన్నావు. నా కాబోయే భార్య ఎలా ఉండాలన్న ఆలోచన ఈ మధ్య కలిగింది. ఈ లక్షణాలన్నీ నీలో కనిపించాయి. పేరుకు అల్లుడినైనా కొడుకుగా మీ ఇంటి బాధ్యత వహిస్తాను. నీకది నచ్చకుంటే నా దగ్గర ఉద్యోగం చేస్తూ కూడా నీ వాళ్ళను చూసుకో. పెళ్లి మాత్రం కుదరదనకు అన్నాడు. ఏంటిది? దీప్తిని పెళ్లాడే ఉద్దేశం లేదా? తనే వాళ్ళిద్దరి గురించి ఇన్నాళ్ళు తప్పుగా ఊహించిందా? తనంతటి పుణ్యం చేసుకుంటే ఇలాంటి వాడు దొరుకుతాడు. మాట్లాడవేంటి? నువ్వు అంటే దీప్తి పెళ్లితో పాటు మన పెళ్లి జరుగుతుంది అన్నాడు. దీప్తి పెళ్ళా? ఎవరితో? ఎగ్జైట్ అవుతూ అడిగిందామె. మన పెళ్ళన్నా కలగని ఎగ్జైట్మెంట్ దీప్తి పెళ్ళంటే కలిగిందేమిటి? కృష్ణతోనే దీప్తి పెళ్ళి అన్నాడు అతను. అలాగా? వాళ్ళిద్దరూ కలిసిపోయారా? నేనే వేరేలా? ప్రేమలో అలకలు సహజమేగా. వారంలో 4 సార్లు దెబ్బలాడుకుంటారు, 3 సార్లు ముచ్చటాడుకుంటారు వాళ్ళు. ఇంతకీ నీకు ముఖ్యమైన సంగతి చెప్పాలి. దీప్తి మరెవరో కాదు, నా చెల్లెలే అన్నాడామె మనసును గ్రహించినట్లు. చెల్లెలా? మీ అమ్మగారికి మీరొక్కరేనని చెప్పిందే అమ్మమ్మ. నిజమే, అమ్మకు నేను ఒక్కడినే, కానీ నాన్నకు 2 అన్నాడు. అంటే? అయోమయంగా అడిగింది మనోజ్ఞ. అవన్నీ వివరంగా తర్వాత చెబుతాను, కానీ నా ప్రశ్నకు జవాబు ఇయ్యలేదేంటి? రెట్టిస్తూ అడిగాడు అతను. తను కృష్ణ మనోహర్ని అభిమానించడం దీప్తికి ద్రోహం చేసినట్లు అవుతుందన్న ఆలోచనతో మనసులోని తన ఆశల్ని అణిచేసుకున్న మనోజ్ఞకి అతనే తనని ఇష్టపడుతున్నానన్న నిజం తెలిసి చెక్కిళ్ళు రాగరంజితాలయ్యాయి. సిగ్గుతో ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి. పెదవి దాటి మాట రానని మారం చేస్తుంటే పెదవులు వణికాయి. ఆమె అవస్థ చూసేసరికి ఆమె మనసేంటో ఇట్టే అర్థమైంది అతనికి. అయినా నేనంటే ఇష్టం లేదా అన్నాడు కావాలనే. అయ్యో, అలా అనకండి, మీరంటే నాకు ప్రాణం అంది చప్పున. నీ గుండె గుట్టులో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా అని మనసులో అనుకుంటూ అతనికి దగ్గరగా జరిగింది. నిజంగానా? ఆమె చేతును తన చేతుల్లోకి తీసుకుంటూ నవ్వుతూ అడిగాడు కృష్ణ మనోహర్. ఈ క్షణాలను జీవితంలో మర్చిపోలేను తన్మయత్వంతో అన్నాడతను ఆమెకు దగ్గరగా జరుగుతూ. నేను కూడా పలవరుస్తున్నట్లుగా అంది మనోజ్ఞ. ఆ తర్వాత అన్ని సంఘటనలు చకచకా జరిగిపోయాయి. కొన్ని గంటల తేడాతో దీప్తి కృష్ణల వివాహం, ఆ వెంటనే మనోజ్ఞ కృష్ణ మనోహర్ల వివాహం ఒకే రోజున జరిగాయి. చాలా సింపుల్గా. పెళ్లికి ముందే ఆహుతులందరి సమక్షంలో మైత్రి తన పెద్ద భార్యగా, కృష్ణ మనోహర్ని తన కొడుకుగా పరిచయం చేశాడు శ్రీరామ్. నా కోడలు మనోజ్ఞకు నేను ఇస్తున్న కానుక అంటూ ఆస్తుల సగభాగం వారికి చెందేలా రాసిన డాక్యుమెంట్లని ఆమె చేతిలో పెట్టాడు శ్రీరామ్. మనోజ్ఞ కంగారుగా కృష్ణ మనోహర్ వంక చూసింది. అతడు ఆమె చెవిలో ఏదో చెప్పాడు. నాకు వచ్చిన ఈ ఆస్తిని మైథిలి చారిటబుల్ ట్రస్టుకి ఇస్తున్నా అంది మనోజ్ఞ. మైథిలి కళ్ళల్లో ఆనందం, గర్వం పోటాపోటీగా దూసుకొచ్చాయి. అందరూ హర్షధ్వానాలు చేసేసరికి శ్రీరామ్కి ఆనందం కలిగింది. ఓ మూల కొడుకు అలా రిజెక్ట్ చేయటం బాధను కలిగించినా దాన్ని అణచివేసుకున్నాడు. సమస్త హంగులతో 6 బెడ్రూమ్లు, ముందర చిన్న తోట, స్విమ్మింగ్ పూలు ఉన్న అధునాతమైన బిల్డింగు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్న కవర్ని మనోజ్ఞ చేతుల్లో పెడుతూ, మనోజ్ఞ, నిన్ను మా దీప్తిలాగే భావిస్తూ వచ్చాను. ఇది నేను నా స్త్రీధనంగా వచ్చిన అమౌంట్ నుంచి కొన్న బంగళా. దీన్ని స్త్రీధనంగా నీ దగ్గరే ఉంచుకొని తర్వాత నీ బిడ్డకో కోడలకో ఇచ్చుకో. ప్లీజ్, దీన్ని మాత్రం తిరస్కరించి మా మనసును నొప్పించవద్దు. ఇది ఇవ్వటంలోనూ నా స్వార్థం ఉంది. మనమంతా ఇందులో కలిసి ఉండాలన్న ఆశతో ఇస్తున్నాను. అక్క, అమ్మ కూడా ఇక నుంచి ఇక్కడే ఉండాలి అంది హేమ ప్రాధేయపూర్వకంగా. మనోజ్ఞ ఇబ్బందిగా కృష్ణ మనోహర్ వంక చూసింది. అతడు భూదేవమ్మ, మైథిలి వంక చూశాడు. ఏం చేయాలి అన్నట్లు. నేను పుట్టిన ఊరిని, ఇంటిని వదిలి రాలేనురా. అమ్మ మాత్రం మీతో బాటే ఇక్కడే ఉంటుందిలే అంది భూదేవమ్మ. అమ్మమ్మ నా మనసును గ్రహించింది. అమ్మ కంటే ఎక్కువగా నువ్వే. అలాంటి నువ్వు మాతో ఉండకపోతే బిల్డింగ్ అక్కర్లేదు. మనమంతా అదే ఊళ్ళో ఉందాం. నేను ఎప్పటిలాగానే వారానికి ఒకసారి వస్తుంటాను మీ ఇద్దరిని చూసుకోవడానికి. మనోజ్ఞ కూడా మీతో పాటే ఉంటుంది అన్నాడు కృష్ణ మనోహర్ ఖచ్చితంగా. సరిపోయింది సంబరం. ముసల్దాని కోసం కొత్త పిల్లాన్ని పక్కన లేకుండా చేసుకుంటావేంట్రా వెర్రినాగన్నా అందామె చిరుకోపంగా, మనవడి మాటల్లో తొణికిసలాడుతున్న ఆపేక్ష మనసును తాకుతున్నా.
అమ్మ, మిమ్మల్ని ఈ వయసులో ఒంటరిగా వదిలేసి నేను మాత్రం ఇక్కడ ఉండగలనంటారా? బాధగా అడిగింది మైథిలి. తను ఒప్పుకుంటే ఇప్పటి నుంచైనా మైథిలి తన భర్తతో కలిసి ఉంటుంది అన్నది స్ఫురించగానే భూదేవమ్మ ఇక కాదనలేకపోయింది. మరి మధ్య మధ్యలో వెళ్ళి చూసి వస్తుంటానే అందామ మెల్లగా. ఆ మాటలో ఆమె అంగీకారం అర్థమై అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. మైథిలి వంక శ్రీరామ్ కృతజ్ఞతగా చూశాడు. అనాథలా ఒంటరిగా రాలిపోతానేమో అనుకున్నాను, కానీ మీ అందరి ప్రేమాభిమానాలను భగవంతుడు నాకు ప్రసాదించడం నా పూర్వజన్మ సుకృతమేమో అంది భూదేవమ్మ. నేను ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను, అందుకే ఇద్దరత్తల ముద్దుల అల్లుడినయ్యాను కృష్ణ అన్నాడు కృష్ణ. అందరూ గలగలా నవ్వుతారని మాటలకు శ్రీదేవి భూదేవిల మధ్య నిలిచిన కృష్ణమూర్తిలా కనిపిస్తున్న తండ్రికి ముద్దు ఇచ్చింది దీప్తి. ప్రేమించడంలో, ప్రేమని పంచడంలో ఉన్న ఆనందాన్ని తన పిల్లల ద్వారా మరోసారి గ్రహించడం వల్ల శ్రీరామ్కి ఈ ప్రపంచంలోని ఏకైక అదృష్టవంతుడిని తనే అని అనిపించసాగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ప్రేమించు ప్రేమ పంచు అనే స్టోరీ అయిపోయింది. మళ్ళీ కొత్త స్టోరీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.